ఈరోజు మీరు నేర్చుకున్న టాపిక్ ఏంటో చెప్తాను. తర్వాత మీకు ఒక లైవ్ ఈరోజు చేయాల్సింది ఏంటంటే మనం ఇక్కడ లైవ్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ థియరీ చెప్తాను నేను. ఓకే. క్లారిఫై అర్థం చేసుకోండి. థియరీగా చెప్తాను. సెకండ్ వచ్చేసి మీకు కోర్సు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత జాబ్స్ ఎలా ఉంటాయో చెప్తాను. తర్వాత ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో చెప్తాను. శాలరీస్ ఓకే, జాబ్ శాలరీస్ ఎలా ఉంటాయి, ఫ్రీలాన్సింగ్లో ఎలా ఎర్నింగ్ చేసుకోవాలని ఉంటుంది. ఓకే. తర్వాత గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్లో ఓకే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ థీమ్ చెప్తాను అనమాట. ఓకే. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఒకవేళ బిజినెస్ ఓనర్స్ ఉంటే వాళ్ళకి ఎలా సూట్ అవుతుంది అని చెప్తాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కోర్స్ డీటెయిల్స్ ఇవి ఉంటాయండి. లాస్ట్కి వచ్చేసి ఇంకా మనం నేర్చుకున్న లాస్ట్కి వచ్చేసి ఒక ప్రాక్టికల్గా వెబ్సైట్ కూడా చేద్దాం. ఓకే. ప్రాక్టికల్గా ఒక వెబ్సైట్ కూడా డిజైన్ చేద్దాం. మీరు ఇందాక అన్నారు కదా ఎలా చేయాలి అని, మీరు ప్రతిదానికి పనికొస్తుంది. అది ఎలా చేయాలో నేను లైవ్గా చూపిస్తాను అనమాట. ఓకే. చెప్పడం కాదు, ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే. ప్రజెంట్ వచ్చేసి ఈరోజు ఏంటంటే థియరీ ఏంటో చెప్తాను. ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏందో అసలు బేసిక్ నుంచి తెలుసుకోవాలి మీకు. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది, మరీ మీకు కాంప్లెక్స్ థింగ్ ఏం కాదు, ఈజీ అర్థమైపోతుంది అనమాట. సో అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది అనేది నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అంటే మనకు సబ్జెక్ట్ అంటే తెలుసు కదా. సబ్జెక్ట్ అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న సబ్జెక్ట్ అనమాట. అదే సబ్జెక్టు అకాడమిక్ సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే. ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు. ఈ ప్రపంచంలో రెండే సబ్జెక్టులు ఉంటాయి, ఒకటి అకాడమిక్, రెండోది నాన్ అకాడమిక్ అనమాట. ఈ అకాడమిక్ సబ్జెక్ట్ అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న సబ్జెక్ట్. ఇంటరు, యూకే అంటే నర్సరీ, 10th, ఇంటరు, ఎల్కేజీ, యూకేజీ, బీటెక్, డిగ్రీ ఉంటాయి కదా. సో మనం చిన్నప్పటి నుంచి స్కూల్లో, యూనివర్సిటీలో చదువుకునే కాలేజ్ అంతా అకాడమిక్ సబ్జెక్ట్ అంటాం అనమాట. ఓకే. దీన్ని అకాడమిక్ సబ్జెక్ట్ అంటాం. ఓకే. దీని మీదే జాబ్ చాలా వరకు ఉంటాయి. సెకండ్ వచ్చేసి ఇది మనం చిన్నప్పటి నుంచి మనకు లైఫ్లో నేర్చుకుంటాం. బట్ 90% దీని మీద జాబ్స్ చాలా రేర్గా ఉంటాం. కొంతమంది అంటే కోర్ బీటెక్ వాళ్ళు అయితే కోర్ వాళ్ళకి చేస్తారు, కొంతమంది అయితే నాన్ కోర్లో ఎక్కువ చేస్తారు. సెకండ్ వచ్చేసి నాన్ అకాడమిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. టాపిక్ ఏం డైవర్ట్ అవ్వట్లేదు, కొంచెం అర్థం చేసుకోండి. నాన్ అకాడమిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే. ఈ నాన్ అకాడమిక్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఇందులో చాలా ఉంటాయి. ఇందులో మెయిన్ వచ్చేసి 2 ఉంటాయి అన్నమాట. స్టాక్ మార్కెట్ ఉంటుంది, దీనికి రిలేటెడ్ అనుకోకండి, నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. ఇవి బిగ్గెస్ట్ అనమాట. ఓకే. నేను అన్ని డీటెయిల్ చెప్తాను. డిజిటల్ మార్కెట్ ఉంటుంది, ఈ స్టాక్ మార్కెట్, ఇవి నాన్ అకాడమిక్ సబ్జెక్ట్. అంటే చిన్నప్పటి నుంచి మనకి ఏమో నేర్పిస్తారా, 10th క్లాస్ నుంచి, అంటే చిన్నప్పుడు 10th వరకు మనకి ఏం తెలియదు. ఇంటర్లో మనకి ఏం చెప్పారు స్టాక్ మార్కెట్. అంతెందుకు డిగ్రీలో కూడా మనకు డిగ్రీలో అప్పుడు ఫైనాన్స్ అప్పుడు వస్తాయి అనమాట, యూనివర్సిటీలు వస్తాయి. అంటే నాన్ అకాడమికే బట్ అకాడమిక్లో తీసుకొచ్చిన అనమాట. సో దీన్ని రెగ్యులేట్ చేసి మన ఇండియాలో సెబీ వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు. సో ప్రజెంట్ అయితే ఇది నాన్ అకాడమిక్ నుంచి అకాడమిక్, నాన్ అకాడమిక్ 2 అంటాం, కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అయితే ఇది నాన్ అకాడమిక్ కిందకే వస్తుంది అనమాట. ఓకే. కానీ ఇప్పుడు రీసెంట్ టైంలో అకాడమిక్, అంటే లాస్ట్ 2 డెకేడ్స్ నుంచి అకాడమిక్ తీసుకొచ్చారు, అంటే అకాడమిక్లో ఇంక్లూడ్ చేస్తారు. బట్ 90% అయితే ఇది నాన్ అకాడమిక్ కిందకి ఉంటుంది. బట్ ఇప్పుడు రీసెంట్గా అకాడమిక్లో తీసుకొస్తారు అనమాట. సో ఇది మెయిన్గా నాన్ అకాడమిక్ కింద బిగ్గెస్ట్ అనమాట. ఇది ఎందుకు నాన్ అకాడమిక్ అంటే చిన్నప్పటి నుంచి మనకి ఎవరు నేర్పలేదు. ఓకే, మనం నేర్చుకుంటాం. సెకండ్ వచ్చేసి ఇదేం చిన్నది కాదు. స్టాక్ మార్కెట్ అంటే మన ఇండియా ఒకటే కాదు, ప్రపంచంలో మార్కెట్ మొత్తం క్రిప్టో ట్రేడింగ్ అన్ని కలుపుకొని, మనకు ఈక్విటీ, క్యాష్, కరెన్సీ అన్ని కలుపుకొని ప్రతిరోజు, ప్రతి సెకండ్, ప్రతి నిమిషము కొన్ని లక్షల కోట్ల ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ట్రేడింగ్ అంటే ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంటుంది అనమాట. బయ్యింగ్, సెల్లింగ్ జరుగుతుంది కదా మార్కెట్లో. సో దాన్ని స్టాక్ మార్కెట్ అంటాం అనమాట. అది ఏదైనా పర్లేదు, ఇన్స్టిట్యూషన్ ఏదైనా పర్లేదు, మార్కెట్ అనేది జరుగుతుంది. సెకండ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే డబ్బులు సంపాదించారు, డిజిటల్ మార్కెటింగ్ అంటే జాబ్ ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ అంటే మా బిజినెస్ కోసమే హెల్ప్ అనుకుంటారు. కానీ ఇది కూడా చిన్నదేం కాదండి. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతిరోజు కొన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది. ఐడియా ఉందా? చెప్తాను, ఇక్కడ క్లారిఫై చేస్తాను మీకే. ఇప్పుడు మీరే చెప్తాను నాకు. డిజిటల్ మార్కెటింగ్ అంటే ప్రతిరోజు కొన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది. ఇందులో కూడా ప్రతిరోజు కొన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. అదేంటి అంటే ఎక్కడి నుంచి జరుగుతుంది చెప్పండి. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇందులో 2 ఉంటాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అవడంగా మనకు నేర్చుకోవడానికి ఏముండదు అనమాట. కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, యూనివర్సిటీలో రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అనమాట. అక్కడ మనం సపరేట్గా నేర్చుకోవాలి, దాని మీద జాబ్స్ కూడా ఉంటాయి అనమాట. సేమ్ డిజిటల్ మార్కెటింగ్ కూడా ఇక్కడ ఏంటంటే అడ్వర్టైజింగ్ కంపెనీస్ ఉంటాయి, ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి. లైక్ గూగుల్ ఉంటుంది కదా, పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఉంటుంది కదా, సో అది మెటా ఉంటుంది. తర్వాత ఇలాంటివి ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ప్రతి టూల్ అదే అనమాట. ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి అనమాట. ఇవి ఎక్కడ ఉంటాయంటే ప్రైవేట్ కంపెనీస్ చేతులు ఉంటాయి అనమాట. గవర్నమెంట్ ఏమి రెగ్యులేట్ చేయదు, ప్రైవేట్ కంపెనీస్ చేతులు ఉంటాయి అనమాట. ప్రైవేట్ కంపెనీస్ చేతులు ఉంటాయి అనమాట. అంటే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది వాళ్ళు అనమాట. వీళ్ళ ఇప్పుడు గూగుల్ యాడ్స్లో మనం చెప్తాను, అది గురించి చెప్తాను, మీకు క్లారిటీ వస్తుంది.
సెకండ్ వచ్చేసి ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్న ప్లాట్ఫామ్స్లో మన గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఓకే, కానీ ఇక్కడ మనం ఎక్కడ నేర్చుకోవచ్చు? ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎక్కడ నేర్చుకోవాలంటే కొన్ని యూనివర్సిటీస్ కావు, కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అనమాట. ఓకే, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లేవు, ప్రైవేట్లు ఉన్నాయి. గవర్నమెంట్లో ఇప్పుడు MBA అక్కడ తీసుకొచ్చారు మార్కెటింగ్ అని, అదేంటంటే బిజినెస్ పర్పస్ కింద తీసుకొచ్చారు. బట్ ప్యూర్ డిజిటల్ మార్కెటింగ్ అయితే ఇంకా ఏది రికగ్నైజ్డ్గా లేదు. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి అనమాట. ఇది కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనుకోండి. ఓకే, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తారు అన్నమాట. ఇన్స్టిట్యూషన్స్, సో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అని నేర్పిస్తారు. ఇలా ప్రైవేట్ అంటే 2 రకాలు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంది? ఇప్పుడు మాదే ఉన్నది. ఓకే, మేమేందంటే మేము ఆన్లైన్లో చెప్తాం. ఓకే, మాది ఏంటంటే DMAT అకాడమీ అనమాట. ఓకే, సో మేము ఇప్పుడు మాలాంటి వాళ్ళే. ఓకే, ప్రైవేట్ కంపెనీ, ప్రైవేట్ రిజిస్టర్ అయిన కంపెనీస్ అనమాట. సో మేమే కాదు, చాలా ఉన్నాయి మన తెలుగు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. అందులో మాదొక బ్రాండ్ అనమాట. ఓకే, DMAT అకాడమీ. సో మేమేం చేస్తాం అంటే మేమే ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. ఇలా 2 రకాలు ఉంటాయి అన్నమాట. కొంతమంది ఏమో ఆన్లైన్లో చెప్తారు. ఓకే, కొంతమంది ఏంటంటే ఆఫ్లైన్లో చెప్తారు. ఓకే, ఆఫ్లైన్లో చెప్తారు. ఓకే, ఈ ఆన్లైన్లో ఎంతవరకు ఉంటుంది అంటే ఆన్లైన్లో ఏం చెప్తారంటే ఇప్పుడు మేమే ఉన్నాం. మేము వచ్చేసి 4 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, 5th మంత్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ ఉంటుంది. అంటే 5 మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఓకే, 5 మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇలా ఫీజు ఎంత ఉంటుంది? ఓకే, సేమ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఫీజు ఎంత ఉంటుంది అంటే మేము 5 మంత్స్కి 10,000 ఉంటుంది. బట్ మేము డిస్కౌంట్లో 8,000కి ఇస్తున్నాం. మీకు లైవ్లో అటెండ్ అయిన వాళ్ళకి ఇంకా కొంచెం అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. సో అది కూడా చెప్తాం. 7,000 ఉంటుంది. ఇంకా ఆఫ్లైన్ వచ్చేసి వీళ్ళు అంటే మాది వచ్చేసి ఎంత ఉన్నది, కానీ జనరల్గా ఒక్కొక్కరికి ఎంత ఉంటుంది అంటే మినిమం 10,000 నుంచి 50,000 వరకు ఛార్జ్ చేస్తారు. ఓకే, ఆన్లైన్లో. ఓకే, చాలా బిజినెస్లో ఆన్లైన్లో ఇంతవరకు ఛార్జ్ చేస్తారు. మరి ఆఫ్లైన్లో ఎంతవరకు ఛార్జ్ చేస్తారంటే వాళ్ళు కూడా అంతే. 5 మంత్స్ నుంచి 6 మంత్స్ వాళ్ళు చాలామంది ఏజెన్సీస్ ఎవరైనా బిజినెస్ ఓనర్ ఏ ఇన్స్టిట్యూషన్ అయినా ఆఫ్లైన్లో డిజిటల్ మార్కెటింగ్, ప్యూర్ డిజిటల్ మార్కెటింగ్ అంటే 5 to 6 మంత్స్ అనేది నేర్పిస్తారు అన్నమాట కోర్స్. ఓకే, దానికి ఫీజు ఎంత ఉంటుంది అంటే ఆఫ్లైన్ కదా, ఆఫ్లైన్లో ఫీజు ఎక్కువనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆఫ్లైన్లో ఫీజు ఎందుకంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళు మీద వేస్తారన్నమాట. వాళ్ళకి ఫీజు ఎంత ఉంటుంది అంటే జనరల్గా 50,000 నుంచి ఇప్పుడు మనకు ప్రైవేట్లో అంటే నార్త్ సైడ్ చాలా ఎక్కువ ఉంటాయి. 1.5 తమిళనాడు కూడా నేను చాలా వరకు నేను చదువుకున్న అక్కడనే, తమిళనాడు కూడా చాలా వరకు చూసిన నేను. 1.5 lakh వరకు ఉంటుంది అనమాట. ఓకే, 1.5 lakh వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు అనమాట ఆఫ్లైన్లో ఫీజు. ఓకే, సో ఈ రేంజ్లో మీకు కనిపిస్తుంది. ఓకే, ఫీజు అనేది అనిపిస్తుంది. సో ఇలా ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. సో మాది వచ్చేసి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్, మాకు ప్రాబ్లం లేదు. మా దగ్గర తీసుకున్న వాళ్ళకి కంప్లీట్ సర్టిఫికేట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మీకు ఆ సర్టిఫికేట్ మీకు వెరిఫైడ్ సర్టిఫికేట్, అది తీసుకొని జాబ్ కూడా వెళ్ళొచ్చు, మీకు జాబ్స్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, ఎవరైతే మీకు స్టూడెంట్స్ ఉన్నారో మీకు జాబ్ కూడా మేము ఇచ్చే అంటే మా తరపున నేర్చుకున్న వాళ్ళకి ఈ స్కిల్స్ ఉన్నాయని రికగ్నైజ్ ఉన్నాయన్నమాట. అంటే మాకు కొన్ని ఏజెన్సీ కదా, మాకు కొన్ని ఇన్స్టిట్యూషన్ అంటే కొన్ని జాబ్ ప్లాట్ఫామ్స్ వస్తుంటాయి అన్నమాట. ఓకే, సో ప్రీవియస్లో వచ్చినాయి, ప్రజెంట్ ఈ సెకండ్ బ్యాచ్కి వచ్చినాయి అన్నమాట. సో అంటే ఫస్ట్ బ్యాచ్ అయిపోయినాక కొన్ని వచ్చినాయి అన్నమాట. సో ప్రతి 1 monthకి 2 monthsకి మాకు చాలా వరకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఏజెన్సీస్ స్టూడెంట్స్ కావాలని వస్తుంటారు అన్నమాట. సో అట్లా మేము జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం. అంటే మా టీం వాళ్ళకి అంటే ఎవరైతే జాయిన్ అయ్యారో మా దగ్గర వాళ్ళకి మేము జాబ్ అనేది అసిస్టెంట్ చేయగలుగుతాం అనమాట. సో ట్రైనింగ్ మేమే ఇస్తాం, జాబ్ సపోర్ట్ కూడా ఉంటాం. అంటే 4 months నేర్పించి 5th month మీకు ఫ్రీలాన్సింగ్ అయితే ఫ్రీలాన్సింగ్, జాబ్ అయితే జాబ్, 2 మేము నేర్పిస్తాం అనమాట. 2 ఎలా చేయాలో ప్రాక్టికల్గా చెప్తాం అనమాట. సో ఇక్కడ దాకా అయితే క్లియర్ కదా. సో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో మాదొక ఇన్స్టిట్యూషన్, చాలా ఉన్నాయి తెలుగులో, ODMT అందరూ ఉంటారు. బట్ చెప్తున్న వాళ్ళందరూ ఏంటంటే అబౌట్ 10,000 నుంచి 50,000 మధ్యలో ఛార్జ్ చేస్తారు. కొంతమంది మన తెలుగులో అయితే 30,000 40,000 వరకు ఛార్జ్ చేస్తారు. ఇంకా కొన్ని ఆఫ్లైన్ అయితే 70,000 వరకు ఛార్జ్ చేస్తారు. మన తెలుగులోనే చెప్తున్నాను నేను. సో అది మా దగ్గర ఏముంటుంది, వేరే దగ్గర ఏముంటుంది, కంపేర్ కూడా చేసుకోవచ్చు. స్టడీ మొత్తం కంపేర్ చేసుకోవచ్చు, సిలబస్ అవన్నీ కంపేర్ చేసుకోవచ్చు. సో ఇది జనరల్ థియరీ అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది, నాన్ అకాడమిక్ సబ్జెక్ట్. ఇది ఒక ప్రైవేట్ కంపెనీస్ చేతిలో ఉంటుంది. సో ఇక ప్రైవేట్ కంపెనీస్ అంటే చాలా ఉన్నాయి మనకు. అడ్వర్టైజింగ్ కంపెనీస్ అండి. ఓకే, అడ్వర్టైజింగ్ కంపెనీస్ అంటే ఏముంటాయి? అడ్వర్టైజింగ్ కంపెనీస్ ఏముంటాయి చెప్పండి, మీకు ఐడియా ఉన్నా చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి ఆల్ఫాబెట్ అంటే గూగుల్ ఉంటుంది. ఓకే, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. గూగుల్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది, మెటా కూడా అదే కదా. మెటా కింద చాలా ఉంటాయి, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఓకే, మెసెంజర్, థ్రెడ్స్, ఇవన్నీ వాళ్ళే కదా. సో నెక్స్ట్ ఇంకేముంటాయి, పింట్రెస్ట్, మీరు ఐడియా ఉందా? పింట్రెస్ట్ అవడంగా మీకు యాడ్స్ కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకేక ఉంటాయి, టెలిగ్రామ్ యాడ్స్, ఎవరైనా ఐడియా ఉందా? టెలిగ్రామ్ యాడ్స్ అవడంగా మనకు చాలా వరకు టెలిగ్రామ్ యూజ్ చేసే వాళ్ళకి కనిపిస్తుంది, టెలిగ్రామ్ యాడ్స్ కనిపిస్తాయి. ఇంకా మనకి యాడ్స్ ఎక్కడ కనిపిస్తుంటాయి చెప్పండి, మీకు ఐడియా ఉంటే చెప్పండి. లింక్డ్ఇన్లో యాడ్స్ కనిపిస్తాయి. ఓకే, లింక్డ్ఇన్ యాడ్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి స్నాప్చాట్ అవడం యాడ్స్ కనిపిస్తాయి. మీరు అందరు డే టు డే లైఫ్లో ఇవి యూజ్ చేస్తారా చేయరా? ఈ యాడ్స్ అన్ని యూజ్ చేస్తాం కదా మనం, 90% యూజ్ చేస్తాం అనమాట. సో మెజారిటీ పీపుల్స్ ఇక్కడ అనేది దొరుకుతారు అన్నమాట. ఓకే, మీకు ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు ఇది నీడ్ ఉంది ప్రతి ఒక్కరు, ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ
ఇంకా చాలా ఉంటాయి ప్లాట్ఫామ్స్. ఇది ఎందుకు నేర్చుకోవాలి అనేది నేను క్లియర్గా చెప్తాను. ఓకే, పింట్రెస్ట్ కరెక్ట్ ఇది. ఓకే, పింట్రెస్ట్. ఓకే, సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు అంటే మీకు జాబ్ కోసమైనా, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అయినా, మీ బిజినెస్ని స్కేల్ చేసుకోవాలనుకున్నా, మీరు ఒక సేల్స్ చేసుకోవాలనుకున్నా, మీ బిజినెస్ కోసమైనా, ఒక జాబ్ కోసమైనా, ఓకే, వేరే వాళ్ళకి మీరు ఏజెన్సీ లాగా చేయాలనుకున్నా అని అన్నిటికీ ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే మనకి ఇది అవసరం లేదు. చాలామంది ఏంటంటే మనం అందరం నిత్య జీవితంలో మన డే టు డే లైఫ్లో ఈ యాడ్స్ అన్ని మనం టచ్ చేస్తాం అనమాట. ఓకే, ఇన్స్టాగ్రామ్లో ఒక 4-5 స్క్రోల్ చేయగానే మనకు యాడ్స్ కనిపిస్తాయి. మనం దాన్ని స్కిప్ చేస్తాంలే అని చెప్తున్నా. ఓకే, యూట్యూబ్లో ఒకటంగా మనకు ప్రతిరోజు యాడ్స్ కనిపిస్తాయి. అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే మన గవర్నమెంట్, చాలామంది చెప్తున్నా, గవర్నమెంట్కి ట్యాక్స్ కడతామా, నువ్వు కడుతున్నావు ట్యాక్స్ అంటే మనం మనకేం అవసరం అంటాం. కానీ జనరల్ మేమైతే కడతాము. బట్ కొంతమంది కట్ట ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే మేమెందుకు ట్యాక్స్ కడతాం అంటారు. బట్ అంటే డైరెక్ట్ ట్యాక్స్ కట్టకుండొచ్చు, కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్లో మనం వాడుతున్న ప్రతి ప్రోడక్ట్కి గవర్నమెంట్ ట్యాక్స్ అయితే ఉంటుంది కదా. కంపెనీస్ ప్రోడక్ట్, మీరు ఒక వాటర్ బాటిల్ కొంటున్నా, ఏం కొంటున్నా, ఏదో కంపెనీ తయారు చేస్తూ ఉంటుంది కదా, ఆ ప్రోడక్ట్ మీద జిఎస్టీ అనేది ఉంటుంది. సో ఇండైరెక్ట్ అయినా మనం గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నట్టే. అర్థమైందా? సో ఇట్లా కూడా ఇది కూడా అంతే. మనం డైరెక్ట్గా గూగుల్ యాడ్స్ నేర్చుకోకుండా కానీ గూగుల్ యాడ్స్ అనేది మన లైఫ్లో, గూగుల్ యాడ్స్ ఒకటే కాదు, ఇక్కడ అడ్వర్టైజింగ్ కంపెనీస్ అంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది మన డే టు డే లైఫ్లో మనం రియల్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం అనమాట. కానీ మనకు తెలియదు ఇదే ఇట్లా ఉంటుంది, ఇది ఇలా చేస్తామని మనకు 90% తెలియదు అనమాట. సో ఇక్కడ ఎలా చేయాలి ఏంటి అని క్లియర్గా చెప్తాను. అర్థమైంది కదా ఇక్కడ దాకా? సో ఇక్కడ దాకా ఐడియా ఉందా? ఏమైనా అర్థమైందా ఇప్పుడు దాకా? సో ఇది థియరీ పార్ట్ అనమాట. సో ఏంటి, ఎలా చేయాలి డిజిటల్ మార్కెటింగ్ అనేది నేను చెప్పిన. నెక్స్ట్ వచ్చేసి మన కోర్సులో ఒకవేళ జాబే కావాలి మాకు, ఓకే, బిజినెసే కావాలనుకుంటే మన కోర్స్ డీటెయిల్స్ వచ్చేసి 90% మ్యాచ్ అవుతాయండి. ఓకే, మన కోర్స్ డీటెయిల్స్ మనం చెప్పే సబ్జెక్ట్ అనమాట. ఓకే, డీటెయిల్స్ మీరు ఒక ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ 90% మ్యాచ్ అవుతాయి అనమాట. మీరు ఏ జాబ్కి వెళ్ళండి 90% హ్యాపీగా జాబ్ కొట్టుకొని వెళ్ళొచ్చు మీరు. ఓకే, మీరు ఒక 4 ఇంటర్వ్యూస్ కాదు 3 ఇంటర్వ్యూస్కి వెళ్ళండి, ఖచ్చితంగా ఒక దాంట్లో జాబ్ కొడతారు. ఎందుకంటే అంత సబ్జెక్ట్ మేము ఇస్తాం అనమాట. సో మా సబ్జెక్టు అంటే మేమేం చెప్తాము, మా దాంట్లో ఎందుకు మేము ఎందుకు బెటర్ అనేది నేను చెప్తాను. ఇక్కడ చూడండి, మీరు ఏ కోర్స్ అన్నా తీసుకోండి మా దగ్గర. ఓకే, మా దగ్గర చాలా ఉన్నాయి, మీరు ఏ కోర్స్ తీసుకున్నా పర్లేదు. కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్ ఉన్నది, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఉన్నది, క్లియర్గా చెప్తాను ఇక్కడ. ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది, 4 months ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ మొత్తం ఉంటుంది. ఇందులో వచ్చేసి ఇక్కడ క్లియర్గా వినండి, ట్రైనింగ్ డీటెయిల్స్ ఉంటాయి. మార్నింగ్ అంటే మాకు వచ్చేసి 2 బ్యాచెస్ ఉంటాయి, మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి 9 నుంచి 9:30 వరకు ఏమో డౌట్ సెషన్ ఉంటుంది. 9:30 నుంచి 10:30 వరకు ఏంటంటే లైవ్ క్లాస్ ఉంటుంది. ఓకే, 1 hour క్లాసు, హాఫ్ అన్ అవర్ డౌట్ సెషన్ ఉంటుంది. ఈ హాఫ్ అన్ అవర్ డౌట్ సెషన్లో ఏముంటుందంటే ఈరోజు చెప్పిన క్లాస్ ఉంటుంది కదా, అది నాకు నెక్స్ట్ డే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ డే సబ్మిట్ చేసిన టాస్క్ని నేను ఆ డౌట్ సెషన్లో చూస్తాను అనమాట. మీరు ఏం చేసిరు అనేది నేను చూస్తాను. ఓకే, అది డౌట్ సెషన్. సేమ్ అట్లే ఈవినింగ్ కూడా ఉంటుంది అనమాట. ఈవినింగ్లో ఉండగా మీకు ప్రతిరోజు ఈవినింగ్ కూడా అసైన్మెంట్ ఉంటుంది కదా, ఈవినింగ్ కూడా 7 నుంచి 7:30 వరకు డౌట్ సెషన్ ఉంటుంది. 7:30 నుంచి 8:30 వరకు లైవ్ సెషన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది మీకు లైవ్ క్లాస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ప్రతిరోజు టాస్క్ ఇస్తాము, ఆ టాస్క్ నెక్స్ట్ డే మాకు సబ్మిట్ చేయాలి. ఎప్పుడు మేము చూస్తామంటే 7 నుంచి 7:30 మధ్యలో చూస్తాం. ఓకే, అక్కడ మీకు ఏమైనా డౌట్ ఉన్నా అక్కడ వచ్చి ప్రతిరోజు ఉంటుంది లైవ్ వాళ్ళకి, ఇది క్లియర్. ఓకే, ఒకవేళ క్లాస్ మిస్ అయితే చాలామంది కొంతమంది రారు. ఓకే, మీకు ఏమైనా ఈవెంట్ ఉంటుంది, అలాంటి టైంలో మీకు మిస్ అయితే రికార్డింగ్స్ ఉంటాయి అనమాట. మేము ప్రతిరోజు రికార్డింగ్ అంటే క్లాస్ అయిపోయినా రికార్డింగ్ సబ్మిట్ చేస్తాము. ఆ క్లాస్ మిస్ అయితే రికార్డింగ్ చూసి ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ మాకు సబ్మిట్ చేయాలి. ఓకే, మీరు అది చేయగలిగితే మీకు కావాల్సిన రిజల్ట్స్ మేము ఇవ్వగలుగుతాం అనమాట. సో ప్రాక్టీస్ మాత్రం మస్ట్ ఉంటుంది. మా దగ్గర సబ్జెక్ట్ చాలా ఉంది, మీరు నేర్చుకోవాలి అంతే. సో ఇక్కడ వచ్చేసి సండే హాలిడే, మండే నుంచి సాటర్డే వరకు ఉంటుంది క్లాసు. డైలీ డౌట్ సెషన్ ఉంటుంది, ప్రాక్టికల్ అసైన్మెంట్స్ కూడా ఇస్తాం మేము. సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి ఇప్పుడు జూలై ఆగస్ట్ ఉంది కదా, ఆగస్ట్ 10th నుంచి స్టార్ట్ అవుతుంది. సో 100% తెలుగు. ఇప్పుడు నేను చెప్తున్న తెలియ సబ్జెక్ట్ కదా, సేమ్ ఇలాగే ఉంటుంది, ప్రాక్టికల్గా ఉంటుంది. అంటే 20 నుంచి 25% ఇంట్రడక్షన్ మాత్రం కొన్ని క్లాసెస్కి థియరీ ఉంటుంది. బట్ 90% వచ్చేసి అంటే 80% వచ్చేసి మీకు ప్రాక్టికల్నే ఉంటుంది ప్రతి ఒక్కటి. సో ఇక్కడ 5th month వచ్చేసి నేను మీ మీద వర్క్ చేస్తాను అనమాట. ఓకే, మీకు ఫ్రీలాన్సింగ్ అయితే ఫ్రీలాన్సింగ్, జాబ్ అయితే జాబ్. ఓకే, ఇవి మీకు మేము 5th month మీ మీద వర్క్ చేస్తాం అనమాట. అంటే మా స్టూడెంట్ నేర్చుకుంటే సరిపోదు కదా, అంటే మా దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి, వెబ్సైట్ డిజైనింగ్ ఉంది, ఎస్సీఓ ఉంది. ప్రతి మోడల్ అంట మేము ఎగ్జామ్ పెడతాం అనమాట. ఓకే, ప్రతి మోడల్ అంటే మీకు ఎగ్జామ్ పెడతాం అనమాట. ఎగ్జామ్లో మీరు పాస్ అయినా మేము చేపిస్తాంలే అండి. అంటే మీరు ప్రాక్టికల్గా మీకు రిజల్ట్ కనిపిస్తుంది కదా, మీకు ఎంత నేర్చుకోరు, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేది కనిపిస్తుంది. ఇక్కడ చీటింగ్ జరగడానికి ఉండదు, బట్ లైవ్గా మీకు తెలుస్తుంది అనమాట. మీకు ఎంత రిజల్ట్స్ ఉంది, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది మాకు తెలుస్తుంది అనమాట. సో అది ప్రతి ఎగ్జామ్ మోడల్ తర్వాత మీకు లైవ్ ఎగ్జామ్ అనేది మాకు ఉంటుంది. ఓకే, తర్వాత మీకు 5th month వచ్చేసి మాకు ఇంటర్వ్యూ తీసుకుంటాం అనమాట. ఎందుకంటే డైరెక్ట్ జాబ్ కోసం వెళ్ళినానుకో, కోర్స్ నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకొని జాబ్కి వెళ్ళినానుకో మీకు అర్థం కాదు. అదే నేను లైవ్గా అంటే 5th month కదా, సో కోర్స్ అయిపోయిన తర్వాత 5th month
నేను మీకు లైవ్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను అనమాట. మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కాన్ఫిడెన్స్గా మాట్లాడవచ్చు. మీకు ఇంటర్వ్యూస్కి ఎట్లా ప్రిపేర్ అంటే భయం ఉన్నది పోతుంది అనమాట. సో నాతో ఫ్రీగా మాట్లాడతారు కదా, ప్రతి ఒక్క డౌట్ సెషన్కి వస్తే మీకు అలవాటు అవుతుంది. ఇంటర్వ్యూస్ కూడా మంచిగా చేసుకోవచ్చు అనమాట, ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో అది ఇక్కడ వచ్చేసి మా కంపెనీ వెరిఫైడ్ సర్టిఫికేట్ ఉంటుంది, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఆటోమేషన్, ఒకవేళ మీరు మాకు ఓకే జాబ్ వద్దు, మేము ఆటోమేషన్ బిజినెస్ చేసుకుంటాం అంటే, మేము బిజినెస్ చేసుకుంటాం, మా బిజినెస్కి ఆటోమేషన్ కావాలంటే అవి కూడా మేము నేర్పిస్తాం. అంటే కోర్సు నేర్చుకుంటారు, బట్ మేము కూడా మీకు సపరేట్గా హెల్ప్ చేస్తాం అనమాట. మీ బిజినెస్కి మేము హెల్ప్ చేస్తాం. ఓకే, 13 ఎర్నింగ్ వేస్ అనేవి ఉన్నాయన్నట్టు. ఓకే, ఒకటి కాదు రెండు కాదు, 13 ఎర్నింగ్ వేస్ అనేవి ఉన్నాయి మన దగ్గర. ఓకే, అవి క్లియర్గా చెప్తాను. 30,000 వచ్చేటట్టుగా మేము చేయగలుగుతాం. ఇక్కడ ఉంది కదా 30,000 వచ్చేటట్టు, అంటే 13 ఎర్నింగ్ వేస్ యూజ్ చేస్తే 30,000 వచ్చేటట్టు మేము చూపిస్తాం అనమాట. ఓకే, ఇక్కడనే హాఫ్ అన్ అవర్ వినండి, మీకే లైవ్గా చూపిస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ఏజెన్సీ వేసుకుంటాం, మాకు దాని కూడా సపోర్ట్ కావాలంటే మేము మా నుంచి సపోర్ట్ ఉంటుంది. లైక్ మేము కంపెనీ పెట్టుకోవాలనుకుంటున్నాం, లైసెన్స్ ఎట్లా కావాలి, అన్నీ కావాలన్నా మా నుంచి మా టీం వాళ్ళు ఉంటారు కదా, గైడ్ చేస్తారు. అంతెందుకు మా దగ్గర అంటే మా దగ్గర రిలేటెడ్ ఐటీ పీపుల్స్ ఉంటారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ అలాంటి మీ డీటెయిల్స్ మీద ఉన్నా కానీ మాకు క్లారిఫై చేస్తాం అనమాట. ఎందుకంటే మా దగ్గర సపోర్ట్, అంటే మేము బిజినెస్ చేస్తాం కదా, సో మాకు తెలుసు ఎట్లా చేయాలో. సో మీకు హెల్ప్ చేస్తాం అనమాట, ఆ విషయంలో కూడా హెల్ప్ చేస్తాం. 30,000 మంత్లీ, 30,000 వచ్చినట్టు మేము హెల్ప్ చేస్తాం. అది రెవెన్యూ పరంగా. ఓకే, మీకు జాబ్ పరంగా కావాలన్నా జాబ్ పరంగా హెల్ప్ చేస్తాం. 30,000 వచ్చేటట్టుగా మీకు ఫ్రీలాన్సింగ్ హెల్ప్ చేస్తాం అనమాట. ఓకే, ఇది మా నుంచి మీకు వచ్చే గ్యారంటీ. గ్యారంటీ అంటే గైడెన్స్ అనమాట. సో ఇది జస్ట్ కోర్స్ నేర్చుకొని రోజు క్లాస్కి వస్తే మీకు ఈ 30,000 వస్తాయంటే రావు, ముందే చెప్తాను. ప్రతిరోజు క్లాస్కి వచ్చి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. వితౌట్ ప్రాక్టీస్ ఈ రెవెన్యూ రాదు. కాకపోతే మీకు ఈ రెవెన్యూ రాకుండొచ్చు, బట్ ఎంతో కొంత అయితే రెవెన్యూ అయితే వస్తుంది. అది ఎంత వస్తుందని నేను క్లారిఫై చేస్తాను. ఓకే, మీరు ఇంకా ఇంకా డెప్త్గా నేర్చుకుంటే ఇంకా చాలా ఉందండి. యాడ్స్ వల్ల ఎట్లా వస్తుంది ప్రతి దగ్గర నేను నేర్పిస్తాను. సో అది ఫుల్ గైడెన్స్ అయితే నా నుంచి ఉంటుంది. జాబ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అదే జాబ్కి ఎలా ప్రిపేర్ కావాలి, లింక్డ్ఇన్ ఎలా ప్రిపేర్ కావాలి, ప్రతి ఒక్కటి ఉంటుంది. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ కావాలి ఉంటుంది. సో ఇక్కడ కోర్స్ సిలబస్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనది కంప్లీట్గా కోర్స్ సిలబస్ ఉంటుంది. ఈ 4 monthsలో మీరు ఏం నేర్చుకుంటారు అనేది ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది కదా. సో కోర్స్ ఫీ వచ్చేసి 10,000 అంటే 10,000 ఏమి ఉండదు. మీకు లైవ్ వచ్చిన వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది. సో 8,000కి ఉంటుంది, అందులో కూడా డిస్కౌంట్ ఉంటుంది. ఇది వచ్చేసి 4 months ఉంటుంది, 10 modules ఉంటాయి. ఆల్రెడీ మాకు అక్రాస్ అన్ని సబ్జెక్టులు కలుపుకొని, అంటే కోర్సెస్, డెమో క్లాస్ అన్నీ కలుపుకొని మాకు 600 పీపుల్స్ ఆల్రెడీ జాయిన్ అయిన, అంటే ట్రైన్ అయిన వాళ్ళు మా దగ్గర మొత్తం. సో రికార్డింగ్ వచ్చేసి 1000 days వరకు ఉంటుంది, అంటే నియర్గా 3 years వరకు ఉంటుంది. అందుకే లైఫ్ టైం రికార్డింగ్ పెట్టేసినాం. సో నెక్స్ట్ వచ్చేసి లైవ్ ప్రాజెక్ట్స్, అంటే కోర్స్ అయిపోయిన తర్వాత మీకు లైవ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. 25 లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ ఏంటంటే మీకు ప్రతి మాడ్యూల్ అంటే 2 నుంచి 3 వరకు ఉంటాయి అనమాట. కోర్స్ అయిపోయిన తర్వాత కాదు, కోర్సులో చెప్పేటప్పుడే ప్రతి మాడ్యూల్లో మీకు ఇంటిగ్రేట్ చేస్తాను అనమాట. సో అది కోర్సులో నేర్చుకుంటారు. 25 లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అవి కూడా మీకు నేర్చుకుంటారు. అంటే ప్రతి దగ్గర మీరు నేర్చుకుంటారు అనమాట, మా దగ్గరే నేర్చుకుంటారు. జాబ్ ఫ్రీలాన్సింగ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ 4 months కోర్స్ ఏముంటుంది అంటే వెబ్సైట్ డిజైనింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఉంటుంది. ఇది 20 days ఉంటుంది. ఒక చూడండి క్లియర్గా చెప్తాను. వెబ్సైట్ డిజైనింగ్ ఉంటుంది, SEO ఉంటుంది, 20 days దాకా ఉంటుంది. గూగుల్ యాడ్స్ ఉంటుంది, తర్వాత లింక్డ్ఇన్, మెటా యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్, స్నాప్చాట్ యాడ్స్. ఈ స్నాప్చాట్ యాడ్స్ అయితే ఎవ్వరు చెప్పట్లేరు మన ఇండియా, అంటే మన తెలుగు 2 స్టేట్లలో మా ఏజెన్సీ, అంటే మేమే చెప్తున్నాం అనమాట. ఓకే, గూగుల్ యాడ్స్ కూడా లైవ్ బడ్జెట్ మేము షేర్ చేస్తాం, ఇది గుర్తుపెట్టుకుని. తర్వాత రివర్స్ ఫనల్స్ ఎలా రన్ చేయాలి, తర్వాత తక్కువ బడ్జెట్లో లీడ్స్ ఎలా తీసుకురావాలి, రిజల్ట్స్ ఎలా తీసుకురావడం అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా చెప్తాం. తర్వాత వాట్సాప్ ఆటోమేషన్. ప్రజెంట్ మేము వాడుతున్న టూల్ వచ్చేసి ఇంటరాక్టివ్ CRM అనమాట. ఇది మా వెరిఫైడ్ బిజినెస్ అనమాట, కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మాకు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ 2 ఉన్నాయి. సో ఇది పైసలు కట్టి తీసుకుంటాం అనమాట. సో ఇలాంటిది మీరు ఎలా వాడాలి, మీ బిజినెస్కి ఎలా తీసుకురావాలి, వెరిఫైడ్ బిజినెస్ ఎలా తీసుకురావాలి అనేది మేము చెప్తాం అనమాట. ఓకే, మీరు నేర్చుకుంటారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి AI ఆటోమేషన్ అంటే make.com కానీ N8N కానీ, N8Nలో ఇంకా అడ్వాన్స్గా ఉంటుంది. మీరు సెల్ఫ్ హోస్టింగ్ బిల్డ్ చేసుకుంటారా, క్లౌడ్ హోస్టింగ్ బిల్డ్ చేసుకుంటారా, మీ ఇష్టం, అది మేము క్లియర్గా చెప్తాం. ఓకే, ఆటోమేషన్ make.comలో సెనారోస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, వర్క్ ఫ్లోస్ ఎలా బిల్డ్ చేసుకోవాలని ఉంటుంది. ఓకే, N8Nలో కూడా ఉంటుంది, అంతే ఉంటుంది అనమాట. ఏ ఏజెన్సీ ఎలా బిల్డ్ చేసుకోవాలని ఉంటుంది. అది సెల్ఫ్ హోస్ట్ అయినా పర్లేదు, 2 విధాలు చెప్తాం, మీ ఇష్టం వచ్చినా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, మేము ప్రాక్టీస్ చేపిస్తాం కదా, మీకు అందులో క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జనరేటివ్ AI ఎలా ఉంటుంది అనేది ఉంటుంది. సో అది 1 week ఉంటుంది. ఏజెంట్ 1 week ఉంటుంది, ఆటోమేషన్ కూడా 1 week ఉంటుంది. ఓకే, తర్వాత మాడ్యూల్ లాస్ట్ 10 వచ్చేసి 30 మస్ట్. ఈ 30 కాదండి, 100 AI టూల్స్ ఉంటాయి. బట్ 100 AI టూల్స్లో దాదాపు ఒక 50 AI టూల్స్ వరకు మొత్తం 4 months ట్రైనింగ్ ఉంది కదా, అందులోనే కవర్ అయిపోతాయి. ఇంకా అడిషనల్గా ఒక 50-30 వరకు ఉంటాయి, 30 నుంచి 50 మధ్యలో ఉంటాయి. అవి మీకు సపరేట్గా డైలీ 2 నుంచి 3 క్లాస్ అనేది కవర్ చేస్తాం అనమాట. ఓకే, అది 10 days దాకా ఉంటుంది. సో అట్లా 30 AI టూల్స్ వరకు ఉంటాయి. 30 మీదనే ఉంటాయి, జనరల్ 30 అని పెట్టినా 30 మీదనే ఉంటాయి. అవన్నీ మేము రికవరీ, అంటే అవన్నీ మేము చేపిస్తాం అనమాట. సో వెబ్సైట్ డిజైనింగ్లో ఏముంటుందని క్లియర్గా వినండి. వెబ్సైట్ డిజైనింగ్ వచ్చేసి
ఫ్రమ్ స్క్రాచ్ నుంచి వెబ్సైట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, థీమ్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, టెంప్లెట్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, కస్టమైజేషన్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఉంటుంది. ఇప్పుడు మా వెబ్సైట్ ఉంది కదా, చూడడానికి ఎంత ఉంది, స్టన్నింగ్ అనిపిస్తుంది కదా. సో ఇలాంటి వెబ్సైట్ ఇంతకన్నా బెటర్గా ఎలా చేయాలి అనేది నేర్పిస్తాం అనమాట. ఓకే, అడ్వాన్స్ లెవెల్. తర్వాత వెబ్సైట్ డిజైనింగ్ ఎలిమెంటర్తో ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఒక టెంప్లెట్స్తో ఎలా బిల్డ్ చేసుకోవాలి. ఎలిమెంటర్లో వెబ్సైట్ డిజైనింగ్ అనేది మేము వచ్చేసి 4 రకాలు బిల్డ్ చేస్తామండి, ప్రతి దగ్గర ఉంటుంది. ఒకటి వచ్చేసి నార్మల్గా థీమ్స్తో ఎలా బిల్డ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంటర్లో మీరు 3 వేస్ ఉంటాయి. అందులో వచ్చేసి ఎలిమెంటర్ స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ అది స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేసుకోవాలి ఎలిమెంటర్లో. నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంటర్లో టెంప్లెట్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, అందులో కూడా టెంప్లెట్స్ ఉంటాయి, అది ఎలా బిల్డ్ చేసుకోవాలి. గుటన్బర్గ్ ఇలాంటి టెంప్లెట్స్ ఉంటాయి, రాయలడన్స్, అవి ఎలా బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి HTML కోడ్తో ఎలా బిల్డ్ చేసుకోవాలి. ఓకే, లాస్ట్కి వచ్చేసి ఇవి ఉంటాయి అన్నమాట. లాస్ట్కి వచ్చేసి వైబ్ కోడింగ్తో ఎలా బిల్డ్ చేసుకోవాలి. ఓకే, లేకపోతే HTML కోడ్ లేదు, లేకపోతే చాట్‌జిపిటి కానీ క్లౌడ్ ఉంటాయి కదా, అందులో మీకు అంత అడ్వాన్స్ లెవెల్ కాకుండా జీరో కోడింగ్ తోటి కూడా మీరు చాట్‌జిపిటి కానీ జెమినీ ఉంటుంది కదా, సో క్లౌడ్ కానీ చాట్‌జిపిటి కానీ ఇలాంటి LLMs యూజ్ చేసుకొని పర్ప్లెక్సిటీ ఇలాంటి LLMs తోటి ఓకే క్లౌడ్ తోటి ఎలా వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలని ఉంటుంది, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వైబ్ కోడింగ్ కూడా ఉంటుందండి, వైబ్ కోడింగ్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, వైబ్ కోడింగ్ అంటే మనం ప్రాంప్ట్ ఇచ్చేసి అదే చేస్తాం అనమాట. సో అలాంటి దాంతో మనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా వెబ్సైట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మీకు దగ్గర మొబైల్ ఉన్న వెబ్సైట్ ల్యాప్టాప్ ఉన్న ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను అనమాట. అది ఎలా డిజైన్ చేసుకోవాలి, తర్వాత ఎలా డిప్లాయ్ చేయాలో కూడా చూపిస్తాను. ఓకే, దీనికోసం చాలా వరకు డబ్బులు ఖర్చు పెడతారు, ప్రతి నెల 2000 దాకా ఖర్చు పెడతాం. మనం చాలా ఉంటాయి, లాబుల్ కానీ బోల్ట్ కానీ ఎమర్జెంట్ కానీ ఇలాంటివి ఉంటాయి, మనం ప్రతి నెల దానికి 2000 దాకా ఖర్చు పెట్టాలి. అలాంటిది ₹1 ఖర్చు పెట్టకుండా ఫ్రీ ఎలా డిజైన్ చేసుకోవాలని ఉంటుంది అనమాట. ఓకే, నెట్లిఫైల్ ఎలా అప్లోడ్ చేయాలి, వర్సాలు ఎలా డిప్లాయ్ చేయాలని ఉంటుంది. తర్వాత ఈ కామర్స్ వెబ్సైట్లో బ్లాగింగ్ వెబ్సైట్ 2 రకాలు ఉంటాయి అన్నమాట. బ్లాగింగ్ వచ్చేసి నార్మల్ మీరు ఒక సర్వీస్ వెబ్సైట్ బ్లాగింగ్ చేస్తే అలా ఉంటుంది, లేదంటే గూగుల్ యాడ్సెన్స్కి డబ్బులు ఎలా రావాలి, ఓకే ఫుల్ ఫ్లెడ్జ్ వెబ్సైట్ ఎలా డిజైన్ చేసుకోవాలని ఉంటుంది అన్నమాట. సో అది కూడా మేము ఇక్కడ కవర్ చేస్తాం. తర్వాత ఈ కామర్స్ వెబ్సైట్ బేసిక్ ఎలా ఉంటుంది, దాంట్లో ప్రోడక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బిజినెస్ చేస్తారు, మీ బిజినెస్కి ఈ కామర్స్ వెబ్సైట్ ఎలా డిజైన్ చేసుకోవాలి. మీరు ఒక బట్టల షాప్ కానీ ఓకే, మీరు ఏదైనా పర్లేదు, బట్టల షాప్ కానీ రెస్టారెంట్ కానీ ఏదైనా పర్లేదు. ఇప్పుడు మీరు జనరల్గా ఈ కామర్స్ వెబ్సైట్ ఏదైనా చూస్తారు కదా, ఇప్పుడు ఒక ఫుడ్ ప్రోడక్ట్ అనుకో, మనకు ఒక 3 days నుంచి 5 days వరకు ఉంటుంది ఏదైనా ప్రోడక్ట్. బట్టలు అనుకో, అది క్లాతింగ్ స్టోర్ కదా, మనకు ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ 6-7 months వరకు అసలే 1 year వరకు అసలు ఖరాబ్ కాదు కదా. సో అలాంటి దానికి లాంగ్ టర్మ్ ఉన్న ప్రోడక్ట్స్కి ఈ కామర్స్లో మంచి సూట్ అవుతుంది, స్టార్టింగ్లో చేసే వాళ్ళకి. అలాంటి మీరు ఈ కామర్స్ బిజినెస్ చేసుకుంటే మీకు ఏదైనా పర్లేదు, ఈ కామర్స్ బిజినెస్ చేసుకుంటే దానికి ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఫస్ట్ సింపుల్ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి, వేరియబుల్ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి, అఫిలియేట్ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మీరు నేర్చుకుంటారు అన్నమాట. ఓకే, తర్వాత దానికి ప్లగిన్స్ కామర్స్ ఎలా సెటప్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ గేట్వే ఎలా సెటప్ చేసుకోవాలి, లైక్ రేజర్ పే కానీ క్యాష్ పే కానీ చాలా ఉంటాయి, అలాంటి దాంతో ఎలా సెటప్ చేసుకోవాలి. తర్వాత మీరు ఒక ప్రోడక్ట్ కొంటే కాదు కదా, కస్టమర్ని వెబ్సైట్లోకి వస్తే కాదు కదా, తర్వాత డెలివరీ చేయాలి అంటే కస్టమర్కి ఎండ్ టు ఎండ్ రీచ్ కావాలి అంటే షిప్పింగ్ డీటెయిల్స్ ఉంటాయి కదా, షిప్పింగ్ ఎలా కనెక్ట్ చేసుకోవాలని ఉంటుంది అనమాట. షిప్ రాకెట్తో కానీ లేకపోతే బ్లూ డాట్ ఉంటాయి కదా, సో ఇలాంటి వాటితో మనం ఎలా షిప్పింగ్ చేయాలని ఉంటుంది అనమాట. అవన్నీ మీరు ఇక్కడ నేర్చుకుంటారు. ఇక్కడ దాకా క్లారిటీ ఉంది కదా, సో ఇవన్నీ మీరు నేర్చుకుంటారు. లాస్ట్కి వచ్చేసి స్టన్నింగ్ వెబ్సైట్ ఇక చాట్‌జిపిటి కానీ లాబుల్ కానీ క్లౌడ్ కానీ ఏదైనా పర్లేదు, ఇవి నేర్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాబుల్ కానీ బోల్ట్ కానీ రిప్లెట్ కానీ ఇవన్నీ నేర్చుకొని లాస్ట్కి హోస్టింగ్ ఆర్ హోరిజన్స్ అయినా కానీ మీరు ఎలా ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకొని లైవ్లో డిప్లాయ్ చేస్తారనేది నేను నేర్పిస్తాను అనమాట. నేర్పిస్తే చూపిస్తాను, మీకు క్లారిటీ ఉంటుంది. లైక్ మీరు ఒక ఏజెన్సీ సర్వీస్ అంతెందుకు, ఎగ్జాంపుల్గా మీరు ఫ్రీలాన్సింగ్లో ఒక మెథడ్ ఉంటుంది, అది నేను చెప్తాను. ఫ్రీలాన్సింగ్ వచ్చేసి జనరల్గా ఒక మెథడ్ ఫాలో అయితే చాలు మనకు సర్వీస్ అనేది చేయగలుగుతాం. సో అది కూడా నేను చెప్తాను. సర్వీస్ అంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇక్కడ నేను చూపిస్తాను. మాకు సర్వీస్ కూడా ఉంది కదా, ఎక్కడ ఉంది, ఇక్కడ లేదా, ఇక్కడ ఉంది. మీకు లాస్ట్ వరకు వెళ్తే మాకు డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట. మా సర్వీస్ వెబ్సైట్ కూడా చూసుకోవచ్చు ఎంతవరకు ఉంటాయి. ఓకే, మీరు ఒకవేళ సర్వీస్ కావాలంటే ఇట్లా ఛార్జ్ చేయొచ్చు, కస్టమర్ నుంచి ఛార్జ్ చేయొచ్చు. కస్టమర్ నుంచి మరి డబ్బులు కడతారా అంటే చేయొచ్చు అండి. ఒక ఏజెన్సీగా ఎలా అంటే మా దగ్గర నేర్చుకుంటే ఇగో ఈ సర్వీసెస్ అన్ని మీరు చేయగలుగుతారు. ఓకే, వెబ్సైట్ డిజైన్ నేర్చుకున్నాం అనుకో, వెబ్సైట్ డిజైన్లో ఇగో ఇవన్నీ సర్వీసెస్ చేయగలుగుతారు. ఏం సర్వీస్ అనేది ఇక్కడ చూడండి. ఒక వెబ్సైట్ డిజైన్ చేయడం వల్ల మీరు ఎంతవరకు ఛార్జ్ చేయొచ్చు ఒక కస్టమర్ దగ్గర అనేది నేర్చుకుంటారు. ఇక్కడ ఏజెన్సీ వెబ్సైట్ కానీ పోర్ట్ఫోలియో వెబ్సైట్ కానీ బ్లాగింగ్ ప్రతి దానికి నేను ఇస్తున్నాను అన్నమాట. అంటే నేను ఒక వెబ్సైట్ డిజైన్ చేయడం వల్ల మేము కానీ మా టీం కానీ ఇంత ఛార్జ్ చేస్తామని చెప్పిన అనమాట. అర్థమైంది కదా. సో ఇలా మీరు ఛార్జ్ చేయొచ్చు. ఈ కామర్స్ వెబ్సైట్కి ఎంత డిమాండ్ ఉంది, 15,000 వరకు ఛార్జ్ చేయొచ్చు. ఒకప్పుడు ఇంకా 40,000 నుంచి 50,000 ఛార్జ్ చేస్తుండే, బట్ మేమైతే 50,000 వరకు ఛార్జ్ చేస్తాం అనమాట. ఓకే, దానికి ఎలా సెటప్ చేసుకోవాలి ఏంటి అని క్లియర్గా ఉన్నాయి అనమాట. ఇక్కడ దాకా అయితే క్లారిటీ ఉంది కదా. సో ఇవన్నీ మీరు నేర్చుకుంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది వెబ్సైట్ డిజైనింగ్ కోసం. నెక్స్ట్ వచ్చేసి SEO ఒకటి మాత్రం చాలా మంది చెప్తారు, బట్ మేము SEOతో పాటు GEO అంటే ఏంది, AEO అంటే ఏంది, AIO అంటే ఏంది, ఇవన్నీ మేము చెప్తాం అనమాట. ఓకే, ఇందులో బ్రీఫ్గా మీకు జాబ్ కావాలంటే 90% SEO మీదే ఉంటాయి, తర్వాత పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్ మీదే ఉంటాయి.
ఓకే, మీకు ఇవన్నీ ఇక్కడనే కవర్ అవుతాయి. అందుకే ఎస్సీఓ కొంచెం టెన్షన్ ఉన్నా కానీ అర్థం చేసుకోండి. చాలా వరకు ఆన్ పేజ్ ఎస్సీఓ ఎంజాయ్ చేస్తారు, ఆఫ్ పేజ్ ఎస్సీఓ వచ్చాక చాలా మంది బోర్ అవుతారు అనమాట. అందుకే చెప్తున్నా. ఎస్సీఓ వచ్చేసి చాలా ఉంటాయి. లైక్ ఇంటర్వ్యూస్కి వెళ్తారనుకో, వాట్ ఈజ్ బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ అంటారు, లేకపోతే వాట్ ఈజ్ వైట్ హ్యాట్ ఆన్ పేజ్ ఎస్సీఓ టెక్నిక్స్ అంటారు. సో అప్పుడు మనం చెప్పాలి ఆన్ పేజ్ టెక్నిక్స్ ఏముంటాయి, ఆఫ్ పేజ్ టెక్నిక్స్ ఏముంటాయి, టెక్నికల్ ఎస్సీఓ అంటే ఏంది అని మనం చెప్పగలగాలి. చెప్పాలి, వాళ్ళు అడిగిన క్వశ్చన్ మళ్ళీ చెప్పాలి. సో ఇవన్నీ ఉంటాయి. చెప్పడం మాత్రమే కాదు, ప్రాక్టికల్గా చేసి చూపించాలి. ఒకవేళ మీ వెబ్సైట్ ఉంది, మీ వెబ్సైట్లో మొత్తం వెబ్సైట్ మొత్తం ఆప్టిమైజ్ చేయమంటే చేయాలి, అందులో ఏం ప్రాబ్లం ఉంటుందో చెప్పాలి, టెక్నికల్ ఎర్రర్స్ ఏమున్నాయో చెక్ చేయాలి, వాళ్ళ కంప్యూటర్ అనలైజ్తో ఎలా చెక్ చేసుకోవాలి, వాళ్ళకన్నా బెటర్ కావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఎస్సీఓ దగ్గర నేర్చుకుంటాం. ఎస్సీఓతో పాటు ఇక్కడ చూడండి, ఆన్ పేజ్ ఎస్సీఓ టెక్నిక్స్ ఉంటాయి, ఆఫ్ పేజ్ ఎస్సీఓ టెక్నిక్స్ ఉంటాయి, తర్వాత జీఓ ఉంటుంది అన్నమాట. టెక్నికల్ ఎస్సీఓ ఉంటుంది, తర్వాత జీఓ ఉంటుంది. జీఓ అంటే జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇక్కడ క్లియర్ ఉన్నాయి. ఏయూ అంటే ఏంది, ఏయూ అంటే ఏంది, జీఓ అంటే ఏంది. చాట్ జీపీటీ కానీ పర్ప్లెక్సిటీ కానీ మనం ఏమైనా సర్చ్ చేసినాం అనుకో, కింద సజెషన్ కనిపిస్తుంది. అది ఎక్కడి నుంచి తీసుకొని మనకు డేటా ఇచ్చిందో కింద సజెషన్ కనిపిస్తుంది, దాన్ని జీఓ అంటాం. ఓకే, తర్వాత ఏఈఓ అంటే ఏంటంటే మనము చాట్ జీపీటీతో మాట్లాడినాం అనుకో, అది మనకు రిప్లై కూడా మాటలనే ఇస్తుంది కదా. సో అది ఏఈఓ అంటే గూగుల్ ఏఈఓ ఉంటుంది కదా. సో అది ఆ లెవెల్లో మనకి ఇస్తుంది అనమాట, ఫీచర్ ప్రూఫ్గా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి అని క్లియర్గా స్ట్రక్చర్గా నేను చెప్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ ఎస్సీఓ టెక్నిక్స్ కూడా ఉంటాయి అనమాట, అవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. తర్వాత మీకు ఎస్సీఓ నేర్చుకునేటప్పుడు 20,000 పడుతున్న ఎస్సీఓ టూల్స్ అనేది ఉంటాయి అన్నమాట. ప్రో ఎస్సీఓ టూల్స్ ఉంటాయి, అవి 1 month మీకు ఫ్రీ ఇస్తాను అనమాట. దానినే చాట్ జీపీటీ ప్రో కూడా మీకు 1 month, చాట్ జీపీటీ ప్రో కాదు, చాట్ జీపీటీ ప్లస్ కూడా మీకు అందులో 1 month కవర్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత 20,000 పడుతున్న టూల్స్ కూడా మీకు అన్నీ కవర్ అవుతాయి. ఓకే, ఇది సెకండ్ అనమాట. థర్డ్ వచ్చేసి గూగుల్ యాడ్స్. ఈ గూగుల్ యాడ్స్ ఏముంటుంది, మీరు ఒకవేళ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే గూగుల్ యాడ్స్ 90% యూజ్ అనమాట. సో గూగుల్ యాడ్స్ అంటే ఏంటి అంటే, మీరు ఎగ్జాంపుల్గా గూగుల్ యాడ్స్ ఎక్కడ ఉంటాయి చెప్పండి, జీమెయిల్ ఉంటుంది. ఓకే, గూగుల్ యాడ్స్ ఎక్కడ కనిపిస్తుంది, జీమెయిల్ కనిపిస్తుంది. ఓకే, ఆండ్రాయిడ్ ఫోన్స్ వాళ్ళే. ఓకే, తర్వాత మీకు ఇంకెక్కడ ఉంటాయండి, గూగుల్ ప్రోడక్ట్ చెప్పండి, యూట్యూబ్ వాళ్ళదే. వెబ్సైట్లో అంటే థర్డ్ పార్టీ అంటే గూగుల్ పార్ట్నర్ వెబ్సైట్ ఉంటాయి, వాళ్ళ అకౌంటింగ్ వాళ్ళే ఉంటాయి. ఓకే, తర్వాత ఇంకెక్కడ ఉంటాయి, మీకు యాప్స్ కూడా ఉంటాయి కదా, ప్లే స్టోర్ కూడా వాళ్ళదే. సో గూగుల్ సంబంధించిన ప్రోడక్ట్స్ దగ్గర ఎక్కడైతే యాడ్ కనిపించాలో అదంతా ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు గూగుల్ సంబంధించిన గూగుల్ పార్ట్నర్ యాప్స్ ఉంటాయి అనమాట. ఓకే, గూగుల్ పార్ట్నర్ వెబ్సైట్ ఎలా ఉంటుందో, గూగుల్ పార్ట్నర్ యూట్యూబ్ ఛానల్ అంటారు కదా, చాలా మంది యూట్యూబ్ ఛానల్ చేసుకొని డబ్బులు సంపాదిస్తారా, మానిటైజేషన్ అయితే అంటారు కదా. సేమ్ అదే మెథడ్గా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అండ్ అప్లోడ్ చేసి మానిటైజేషన్ కావాలంటే అందులో కంటెంట్ రాసుకోవాలి, కంటెంట్ మార్కెటింగ్ ఉంటుంది. ఇంకా కంటెంట్ చేసుకోవాలి, స్క్రిప్ట్ రాసుకోవాలి, వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, అన్ని ఇమేజెస్ వీడియోస్ అవన్నీ తీసుకొని మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి, అవన్నీ ఉంటాయి అనమాట. అవన్నీ వేసుకొని చేస్తే అదొక వీడియో చేస్తామంట. అది మనకు 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 వాచ్ అవర్స్ కావాలి. ఇది మనకు చేస్తే యూట్యూబ్ మానిటైజేషన్ వస్తుంది. ఓకే, ప్రతి నెల వస్తుంది. దీనికి డబ్బులు ఎంత వస్తాయి కూడా చెప్తాను నేను క్లియర్గా. అది మానిటైజేషన్ ఎట్లా కావాలి, తర్వాత పేపర్ క్లిక్ ఉంటాయి, యాడ్స్ ఉంటాయి, యాడ్స్కి ఎంత వస్తుంది, జనరల్ మీకు క్లారిటీ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది యూట్యూబ్ గూగుల్ యాడ్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు యూట్యూబ్ అయినా అంతే, ఇప్పుడు యూట్యూబ్ అనేది ఇట్లా ఉంటుంది. మరి గూగుల్ యాడ్స్ అంటే వెబ్సైట్ ఉంటాయి కదా, మరి చాలా మంది వెబ్సైట్ రన్ చేస్తారు, అంతెందుకు మాదే ఉన్నది వెబ్సైట్. క్లియర్గా చెప్తాను, మీకే క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు మాది బ్లాగింగ్ వెబ్సైట్ అండి. ఓకే, కస్టమర్స్ ఇప్పుడు స్టూడెంట్స్ ఇట్లా బ్లాగ్స్ రన్ చేస్తుండగా డబ్బులు సంపాదించవచ్చు. ఓకే, మీరు ఒకవేళ బ్లాగ్స్ రన్ చేయాలనిపించింది అనుకో, ఇక్కడ చూడండి ఏ ఆటోమేషన్ అంటే బ్లాగ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ యాడ్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఇట్లా యాడ్స్ రన్ చేసేటప్పుడు మీకు డబ్బులు ఎట్లా వస్తాయి, యాడ్స్లో కూడా డబ్బులు వస్తాయండి. సో ఇక్కడ పైన యాడ్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యాడ్ కనిపిస్తుంది. ఇది ఒక బ్లాగ్ రాసినాం కదా, ఇట్లా బ్లాగ్ రాయడం వల్ల ఇక్కడ యాడ్స్ కనిపిస్తుంటాయి అన్నమాట. ఓకే, ఇట్లా కస్టమర్ ఇట్లా చదువుతుంటే మీరు ఎప్పుడైనా చదవండి, గూగుల్లో సెర్చ్లో మనకు ఆర్టికల్స్ కనిపిస్తాయి. ఆంధ్రజ్యోతి కానీ మనం జనరల్గా తెలుగు టాపిక్స్ ఏమైనా లేకపోతే బ్లాగ్స్ వచ్చినా కానీ మీరు ఏదైతే అది చదివేటప్పుడు అక్కడ బ్లాగ్స్ కనిపిస్తుంటాయి. అట్లా బ్లాగ్ కనిపించినప్పుడు మనకి యాడ్స్ వస్తుంటాయి అనమాట. సో అవి కూడా నేర్చుకుంటారు. సో అది గూగుల్ పార్ట్నర్ వెబ్సైట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్లే స్టోర్ యాప్స్ ఉంటాయి. అంటే మీ యాప్ని కూడా మీరు ఒక యాప్స్ వల్ల డబ్బులు సంపాదించాలంటే అది కూడా ఉంటుంది. లాస్ట్ క్రోమ్ ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. ఫ్రీలాన్సింగ్లో నేను చెప్తున్నా కదా, ఇది ప్రజెంట్ నేను చేస్తున్న వెబ్సైట్లు. అంటే నేను ఆల్రెడీ ఎక్స్టెన్షన్ క్రోమ్ ఎక్స్టెన్షన్ డిజైన్ చేసిన, అది కూడా మీకు చెప్తాను అనమాట. డబ్బులు క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇది ఎవరు చెప్పట్లేదు అసలు చెప్పాలంటే, కానీ అసలు చెప్పరు అసలు, ఎందుకు చెప్తారండి వాళ్ళకి. ఇది మెయిన్ చాలా మందికి ఇది నా సీక్రెట్ కీ అనమాట. అంటే నేను చేస్తున్నా ఇది కాదు, ఇంకున్నాయి ప్రజెంట్గా. ఇది నా కంపెనీ మీద చేసింది, ప్రీవియస్గా చేసిన కూడా ఉన్నాయి. ఇట్లా డబ్బులు సంపాదించండి. ఇది నేను క్రియేట్ చేసిన కదా, ఇక్కడ చూడండి క్రియేట్ చేసిన అనమాట. డిఎంఏటి కలర్ పిక్కర్ ఉంది కదా. సో ఇది ఏంది, ఇది రిజెక్ట్ అయిందా? ఓకే, ఇది నాది రిజెక్ట్ అయింది, రీసెంట్గా రన్ చేసినాం, రిజెక్ట్ అయింది. బట్ ఇలాంటివి డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మనం డిజైన్ చేసుకుని రన్ చేసుకుంటే మనం డబ్బులు సంపాదించడంలో ఉంటుంది. అది ఎలా చేయాలో కూడా చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గూగుల్ యాడ్స్ అంటే అర్థమైంది కదా. గూగుల్ యాడ్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, సర్చ్ యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే,
అంటే గూగుల్ అంతెందుకు మీరు ఫోన్ వాడుతున్నారు అంటే గూగుల్ యాప్స్ ఉంటాయి కదా, గూగుల్ డిస్ప్లే అంటే గూగుల్ పార్ట్నర్ యాప్స్ ఉంటాయి. అందులో ఎంతెందుకు మీరు ఫోన్పే వాడతారు, గూగుల్ పే వాడతారు. ఓకే, మీరు అంతెందుకు యూట్యూబ్ ఛానల్ కాకుండా మీరు ఏమైనా గేమ్స్ ఆడుతుంటారు అనుకో, టెలిగ్రామ్ కానీ ఇట్లాంటి, సరే టెలిగ్రామ్ కాదు, ట్రూ కలర్ కానీ లేకపోతే గేమ్స్ ఆడే యాప్స్ ఉంటాయి కదా, అందులో ఎక్కువ యాడ్స్ కనిపిస్తాయి. అక్కడ యాడ్స్ గూగుల్ యాడ్స్ కనిపిస్తాయి అనమాట. మధ్యలో మీరు ఏమైనా యాడ్స్ చూస్తుంటే, మధ్యలో ఏమైనా యాప్స్ చూస్తుంటే మధ్యలో యాడ్స్ వస్తుంటాయి. ఓకే, అంతెందుకు మీరు ఫోన్పే వాడతారు, అక్కడ స్క్రాచ్కి వెళ్ళి ఈకండి, అక్కడ మీకు యాడ్స్ కనిపిస్తాయి. గూగుల్ పే వాడండి, అక్కడ మీకు యాడ్స్ కనిపిస్తాయి. మీరు కొన్ని యాప్స్ ఉంటాయి, పర్టికులర్ మన కొన్ని కంపెనీస్ యాప్స్ ఉంటాయి, అందులో కూడా గూగుల్ యాడ్స్ కనిపిస్తుంటాయి అనమాట. అంటే ఎయిర్టెల్ కానీ జియో కొన్ని ఉంటాయి అనమాట. అలాంటి దగ్గర కూడా గూగుల్ యాడ్స్ కనిపిస్తాయి, ఎందుకంటే గూగుల్తో టైప్ అయిన కంపెనీస్ అన్నిటికీ దగ్గర యాడ్స్ కనిపిస్తాయి అనమాట. సో ఇట్లా మనం కనిపిస్తాం ప్రమోషన్ దగ్గర ఎక్కడో ఒక దాని యాడ్స్ కనిపిస్తాయి, బ్యానర్ యాడ్స్ కనిపిస్తాయి అనమాట. అవి మనకు తెలియదు కానీ చాలా కనిపిస్తాయి అనమాట. లైక్ అంతెందుకు సిబిల్ స్కోర్ కావాలంటే సిబిల్ యాప్స్ ఉంటాయి కదా, అలాంటి దగ్గర కూడా కనిపిస్తాయి అనమాట. సో ఇవన్నీ ఏంటంటే చాలా వరకు సర్చ్ యాడ్ ఉంటాయి. సర్చ్ అంటే గూగుల్ ఎవరైనా ఇట్లా కీవర్డ్ సర్చ్ చేసినాకో మీ యాడ్ కనిపిస్తుంది. ఒక టెక్స్ట్ యాడ్ కీవర్డ్ ఉంటుంది. తర్వాత డిస్ప్లే యాడ్ అంటే మనకి ఇందాక ఇప్పుడు నా బ్లాగ్ ఓపెన్ చేసిన కదా, ఇట్లాంటి డిస్ప్లే యాడ్ కనిపిస్తాయి అనమాట, అది డిస్ప్లే యాడ్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీడియో యాడ్ అంటే యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసాం అనుకో, అక్కడ కింద కనిపిస్తాయి స్కిప్పబుల్ యాడ్ కనిపిస్తుంది, అంటే 5 సెకండ్లు దాడగానే స్కిప్ చేస్తాం. అలాంటి యాడ్ ఎలా కనిపిస్తుంది, ఓకే, అలాంటి యాడ్ ద్వారా డబ్బులు ఎట్లా వస్తాయి, అలాంటి యాడ్ మనం ఎట్లా చేసుకోవాలి అనేది నేర్చుకుంటారు ఇక్కడ. తర్వాత నా స్కిప్పబుల్ యాడ్ ఉంటుంది, అంటే స్కిప్ చేయడానికి రాదు, 15 సెకండ్లు అది కింద స్క్రోల్ అయితే ఉంటుంది, 5 సెకండ్ దాటిందంటే యాడ్ పోలేదంటే మనం అట్లా చూస్తాం కదా, దాన్ని బఫర్ యాడ్ అంటాం అనమాట. అది నాన్ స్కిప్పబుల్ యాడ్. సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలి, అది ఎలా నేర్చుకోవాలి, అది ఎలా చేయాలి అని నేర్చుకుంటారు మీరు. తర్వాత ఇన్ఫీడ్ యాడ్ ఉంటుంది అనమాట. ఇన్ఫీడ్ యాడ్ అంటే ఒక వీడియో చూస్తే కింద సజెస్టింగ్ ప్రమోషన్ కనిపిస్తుంది, లేకపోతే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే అక్కడ పక్కకు హోమ్ పేజ్ కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే గూగుల్ యాడ్స్ కింద నేర్చుకుంటారు మీరు. ఓకే, గూగుల్ యాడ్స్ ఉంటాయి. తర్వాత మొబైల్ యాప్స్ ఉంటాయి. మొబైల్ యాప్ అంటే మీరు ఎగ్జాంపుల్ జొమాటో ఉందనుకో, ఇప్పుడు ప్లే స్టోర్లోకి వచ్చేసి జొమాటోని ఇన్స్టాల్ చేసారు అనుకో, కింద జొమాటో యాప్స్ కనిపిస్తాయి. సరే ప్లే స్టోర్ ఒకటే కాదు, మీరు ఏమైనా గూగుల్ కానీ జొమాటో కానీ మనం సర్చ్ చేసారు అనుకో, కింద జొమాటో సర్చ్ చేసిన జొమాటో కానీ కింద మీకు స్విగ్గీ అని కనిపిస్తుంది, అంటే స్విగ్గీ ఆర్డర్ కూడా స్పాన్సర్డ్ కనిపిస్తుంది అనమాట. అంతెందుకు మీరు ట్రేడింగ్ గురించి సర్చ్ చేసారు అనుకో, మీకు దన్ను కానీ ఇట్లాంటి సర్చ్ చేసారు అనుకో, ఏంజల్ కానీ ఫైర్స్ కానీ ఇలాంటి యాడ్స్ కనిపిస్తుంటాయి అనమాట. సో ఇవి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో మొబైల్ యాప్ నెట్వర్క్ కనిపిస్తుంది అనమాట. ఓకే, యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని యాడ్స్ ఉంటాయి. అంతేందుకు మీరు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అన్న ఏదైనా ట్రై చేయండి. మీకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కాబట్టి ఇన్సూరెన్స్ ట్రై చేసుకుంటే మీకు కింద ఇంకోటి కనిపిస్తుంది అనమాట, లైక్ నవభూప ఉంటాయి కదా, నివభూప అంటాం. సో అలాంటివి కానీ లేకపోతే ఐసిఐసి పొటెన్షియల్ ఉంటాయి కదా, ఇలాంటి యాప్స్ కనిపిస్తాయి అనమాట మనకు. సో అది. తర్వాత షాపింగ్ యాడ్స్ అంటే ఏంటంటే మీరు ఎగ్జాంపుల్గా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ వచ్చి ఒక ప్రోడక్ట్ని కొనలేరు. ఓకే, యాడ్ టు కార్ట్ కానీ లేకపోతే లైక్ చేసి కామెంట్ చేసి దాన్ని ఎక్కువ చూసారనుకో, సర్చ్ చేసారనుకో, అలాంటి యాడ్సే మీరు ఎక్కడ పోయినా అదే యాడ్గా అనిపించింది. ఓకే, అదే ప్రోడక్ట్ మళ్ళీ కనిపించింది అనుకో, దాన్ని ఏమంటాం అంటే షాపింగ్ యాడ్స్ అంటాం అనమాట. ఓకే, అది ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని రీమార్కెటింగ్ ఎలా చేయాలి అని ఉంటుంది అనమాట. ఓకే, అది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. పర్ఫార్మెన్స్ మ్యాక్స్ డైనమిక్ యాడ్స్ ఉంటాయి. సో ఇవి ఎలా చేయాలని నేర్చుకుంటారు అనమాట. ఓకే, మా దగ్గర పెద్ద బడ్జెట్ ఉంది. ఓకే, ఒక్కొక్క యాడ్ కాకుండా అందరిని ఒక ఫైనాన్స్ ఎలా క్రియేట్ చేసుకుంటా అంటే ఈ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీమార్కెటింగ్ యాడ్స్ అంటే ఏంటంటే ఒక పర్సన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా వెబ్సైట్లో కానీ, ఓకే, మన వెబ్సైట్లోకి వచ్చారు, ఏం కొనకుండా పోయారు అనమాట. కొనకుండా ఎగ్జాంపుల్ మీరే ఒక ఈ కామర్స్ ఉన్నారు, ఈ కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేసారు. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత ఆ కస్టమర్ నీ వెబ్సైట్లోకి వచ్చారు, యాడ్ టు కార్ట్ అవన్నీ క్లిక్ చేసారు, కానీ ఒక్క ప్రోడక్ట్ కొనలేను అనమాట, కొనకుండా వెళ్ళిండు. లేకపోతే మీరు ఒక రెస్టారెంట్ యాప్ క్రియేట్ చేసారు, ఓకే, మీ వెబ్సైట్ క్రియేట్ చేసారు, అందులో ఒక్కరు కూడా ఆర్డర్ చేయకుండా బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకే మళ్ళీ మీ యాప్లోకి వచ్చేటట్టు, అంటే మీ వెబ్సైట్లోకి వచ్చేటట్టు రీడైరెక్టింగ్ చేయాలన్నమాట. అంటే ఒక కస్టమర్ మన వెబ్సైట్లోకి వచ్చి ఏది కొనకుండా వెళ్తే వాళ్ళకి మళ్ళీ యాడ్ కనిపించాలంటే వాళ్ళ రీమార్కెటింగ్ ఆడియన్స్ అంటాం అనమాట. ఓకే, మళ్ళీ కనిపించాలంటే వాళ్ళకు ఆఫర్స్ ఇచ్చి కూపన్స్ ఇచ్చి మళ్ళీ వెబ్సైట్లోకి వచ్చేటట్టు చూపించాలి. అంతేందుకు మీకు స్విగ్గీ జొమాటో కనిపిస్తాయి కదా, అలాంటివి ఎలా చేయాలి, ఆడియన్స్ని ఎలా టార్గెట్ చేసుకోవాలి, ఎలా సెటప్ చేసుకోవాలి అనేది మీరు నేర్చుకుంటారు. తర్వాత కన్వర్జన్ ట్రాకింగ్, మన వెబ్సైట్లోకి వచ్చేసి ఎవరైనా క్లిక్ చేసిరు అనుకో, ఓకే, ఇప్పుడు ప్రాఫిటబుల్ యాక్షన్స్ ఉంటాయి, నన్ను కాంటాక్ట్ చేయడానికి కొన్ని ఉంటాయి అనమాట. ప్రాఫిటబుల్ ఎగ్జాంపుల్స్ ఆ సర్వీసెస్ బుక్ చేసి స్టార్ట్ చేసి ఇట్లాంటివి క్లిక్ చేసిరు అనుకో, అంటే నన్ను ఒక ప్రాఫిటబుల్ యాడ్స్ అంటే ప్రాఫిటబుల్గా నన్ను క్రియేట్ చేసిరు, అంటే ప్రాఫిటబుల్ యాక్షన్ క్లిక్ చేసిరంటే వాళ్ళకు యాడ్స్ కనిపిస్తూ ఉన్నారు అనమాట. ఓకే, దాన్ని కన్వర్జన్ ఆప్టిమైజేషన్ అంటాం, అంటే కన్వర్జన్ ఎలా చేసుకోవాలి అని ఉంటుంది అనమాట. తర్వాత క్వాలిటీ స్కోర్ ఎలా చేయాలి, చాలా వరకు ఏజెన్సీ వాళ్ళు ఎవరు చెప్పారు, మేము ఇక్కడ చెప్తున్నాం. కన్వర్జన్ ఆప్టిమైజేషన్ ఎలా చేసుకోవాలి, గూగుల్ క్వాలిటీ స్కోర్ ఎలా పెంచుకోవాలి, మీకు తక్కువ బడ్జెట్లో యాడ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలని ఉంటుంది. తర్వాత గూగుల్ అనలిటిక్స్ ఎలా సెటప్ చేసుకోవాలి, డేటా డ్రివెన్ ఎలా చేసుకోవాలి, గూగుల్ యాడ్సెన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మానిటైజ్ అంటే మీరు గూగుల్ యాడ్స్తో మీ మానిటైజ్ అంటే కంటెంట్ ఎలా మానిటైజ్ చేసుకోవాలని ఉంటుంది. ఇవన్నీ గూగుల్ యాడ్స్లో కవర్ అవుతాయి. ఇది గూగుల్ యాడ్స్ వచ్చేసి
20 డేస్ ఉంటుందండి. ఓకే, 20 డేస్ ఉంటుంది కోర్సు. ఇది నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ యాడ్స్ అనమాట. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఈ గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ 2 కలిపి ఉంటాయి. ఇవన్నీ మార్కెటింగ్ అంటే అదంతా. సో ఇది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ 2 అనమాట. ఇందులో వచ్చేసి ఏముంటుందంటే మెటా యాడ్స్ ఉంటుంది. ఇది 15 డేస్ ఉంటుంది. లింక్డ్ఇన్ యాడ్స్ ఉంటుంది 1 వీక్ ఉంటుంది. ఇంకా 4 మంత్స్ అంటే 1 మంత్ కదా, ఇది 2 వీక్స్, ఇది 1 వీక్, ఇది 1 వీక్. ఇందులో మెటా యాడ్స్ ఏముంటుందంటే ఫేస్బుక్ మెటా యాడ్స్ ఎలా ఉంటుంది, మెటా బిజినెస్ సూట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మెటా అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మెటా యాడ్స్ మేనేజర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత మెటా బిజినెస్ సూట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత మెటా యాడ్స్ మేనేజర్లో యాడ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత యాడ్స్ అంటే ట్రాఫిక్ యాడ్ ఉంటుంది, అవేర్నెస్ యాడ్ ఉంటుంది, ఎంగేజ్మెంట్ యాడ్ ఉంటుంది, లీడ్ యాడ్ ఉంటుంది, సేల్స్ యాడ్ ఉంటుంది, యాప్ ఇన్స్టాల్మెంట్ యాడ్స్ ఉంటాయి. ఇవన్నీ యాడ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా రన్ చేసుకోవాలి. ఓకే, యాడ్స్ రన్ చేసిన తర్వాత వాళ్ళకి రీటార్గెటింగ్ ఎలా చేయాలి, కన్వర్జన్ ట్రాకింగ్ ఎలా చేసుకోవాలి, తర్వాత మెటా పిక్సెల్ కొన్ని మన వెబ్సైట్ ఎలా పెట్టాలి, తర్వాత వాళ్ళని ఎలా కన్వర్జన్ చేయాలి, ట్రాక్ చేయాలి, మళ్ళీ వాళ్ళకే రన్ చేయాలి, డబ్బులు తక్కువ ఖర్చు పెట్టాలి, కాస్ట్ పర్ లీడ్ సేల్స్ తక్కువ కావాలి అనేది ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇక్కడ. ఓకే, నేను ప్రీవియస్గా అంతేందుకు మా ఈ ప్రజెంట్ రన్ చేస్తున్న బ్యాచెస్ మీరే చూడండి. మేము రన్ చేస్తున్నదానికి ఎంత కాస్ట్ పడుతుంది, కాస్ట్ పర్ లీడ్, కాస్ట్ పర్ సేల్స్. ఓకే, మీకు లైవ్గా చూపిస్తాను అనమాట. మీకు ప్రతి ఒక్కటి లైవ్గా చూపిస్తాను అనమాట. ఇది ప్రమోషన్ ఏం కాదు, మీకు కనిపిస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, అది ప్రీవియస్గా అంటే ఫస్ట్ బ్యాచ్ అంటే మీ ప్రీవియస్గా రన్ చేసినప్పుడు 721 కాస్ట్ పర్ లీడ్ పడ్డది. కానీ ఇది కాస్ట్ పర్ లీడే కాదు. ఎందుకంటే మేము కాల్ టు యాక్షన్ అంటే క్లిక్ టు వాట్సాప్ అనే యాడ్ రన్ చేసినాం మేము, లీడ్ యాడే. కానీ ఇదేంటంటే మాకు యూట్యూబ్ యాడ్స్ కూడా రన్ చేసినందుకు యూట్యూబ్ నుంచి మా వెబ్సైట్లోకి వచ్చి వెబ్సైట్లో కన్వర్జన్ అంటే మేము ఏం చేసినామంటే యాడ్స్ రన్ చేసేటప్పుడు ట్రాకింగ్ వచ్చేసి వెబ్సైట్ ఇచ్చినాం అనమాట. సో క్లిక్ టు యాక్షనే, కానీ ట్రాఫిక్ కన్వర్జన్ వచ్చేసి మా మెటాపిక్సెల్ మా వెబ్సైట్ ఇచ్చినాం అనమాట. అప్పుడు ట్రాకింగ్ వచ్చేసి మా వెబ్సైట్ కాకుండా మా ఇప్పుడు రిజల్ట్ వచ్చేసి అంటే లీడ్ కన్వర్జన్ వచ్చేసి మా వెబ్సైట్లోకి వచ్చి క్లిక్ చేసిన వాళ్ళకే టార్గెట్ ఇవ్వాలి అది. సో అట్లా ఇది 1 లీడ్ వచ్చిందన్నమాట. అంటే నా వెబ్సైట్లోకి వచ్చి నుంచి వచ్చిందనమాట. అది మా వెబ్సైట్లోకి వచ్చేసి వాట్సాప్ క్లిక్ చేసినందుకు ఈ 1 లీడ్ అనేది యాడ్ అయింది. కానీ ఇక్కడ చూడండి, మీకు మాకు 700 రూపీస్కి ఎన్ని లీడ్స్ వచ్చినాయి చూడండి ఇక్కడ. ఓకే, కాస్ట్ పర్ లీడ్ 14 రూపాయలు పడ్డది, కానీ 52 లీడ్స్ వచ్చినాయి మాకు. ఓకే, ఒక్క కాస్ట్కి ఇంత పడ్డది. తర్వాత ప్రజెంట్ ఇప్పుడు రన్ చేసింది మాకు 19 రూపీస్, అంటే 19 మెంబర్స్ మాకు మెసేజ్ చేశారు, అంటే లీడ్స్ వచ్చినాయి. కాల్ ఇప్పుడు మాకు ఎంతెందుకు మీరే లైవ్గా చూడండి, నేను ఇంకా చెప్పడం ఎందుకు. కానీ ఇప్పుడు మా సేల్స్ సిఆర్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ప్రీవియస్గా ఇక్కడ 25 మెంబర్స్, 19 మెంబర్స్. ఓకే, ఇంకా 54 మెంబర్స్ కదా. ఇగో ఇదంతా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు, అంటే ప్రీవియస్ రన్ చేసినప్పుడు వెయిటింగ్ వాళ్ళు సేల్స్ సిఆర్ ఉంది కదా. సో ఇలా ప్రతి వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఫైనాన్స్ రన్ చేస్తాం అనమాట. సో ఈ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. సో ఇట్లా ప్రతి దగ్గర 52 మెంబర్స్, 90 మెంబర్స్, 60 మెంబర్స్. ఇక చూడండి 24 రూపాయలు పడ్డది ఫస్ట్, సెకండ్ వచ్చి 14 రూపాయలు, లాస్ట్ 10 రూపాయలు అనమాట. అంటే కాస్ట్ పర్ లీడ్ 10 రూపాయల కింద. ఇప్పుడు చాలా వరకు మీరు యాడ్స్ రన్ చేసారు అనుకో, ఒక బిజినెస్ రన్ చేసారు అనుకో, కాస్ట్ పర్ లీడ్ ఎంత ఉంటుందండి జనరల్గా, ఎంత ఉంటుంది? ఓకే, ఎంత ఉంటుంది అంటే జనరల్గా మీకు ఎంత పడుతుంది అంటే 50 రూపాయల నుంచి 100, 150 రూపాయలు పడుతుంది. ఓకే, అది 10 రూపాయల లోపల, అంటే 20 రూపాయల లోపల ఎలా తీసుకురావాలి? ఇప్పుడు 10,000 పెట్టి 100 రూపాయలు ఒకటి ఎగ్జాంపుల్గా మీకు 100 లీడ్స్ వచ్చినాయండి, ఒక్క లీడ్కి 100 రూపాయలు పడ్డాయి. ఓకే, ఒక్క లీడ్కి 100 రూపాయలు పడ్డది, ఇంటూ 100 లీడ్స్ వచ్చినాయి. ఓకే, ఇంటూ 100 లీడ్స్ వచ్చినాయి అంటే మీ బడ్జెట్ ఎంత పెట్టిరాడా? 10,000 బడ్జెట్ పెట్టిరు. ఓకే, 10,000 బడ్జెట్ పెట్టిరు. అదే ఇప్పుడు నేనే రన్ చేస్తున్నా, ఇప్పుడు మీ బిజినెస్ కోసము ఇప్పుడు నేను 20 రూపాయలకు ఒక లీడ్ తెచ్చిన. ఓకే, ఇంటూ 100 మంది వచ్చారు నాకు. ఓకే, ఇంటూ 100 మంది వచ్చారు. ఇప్పుడు నాకు ఎంత కాస్ట్ అయింది? 2,000 పడ్డది. అంటే ఇక్కడ చూడండి, నేను 2,000కు 100 మందిని తెస్తే మీరు 10,000 ఖర్చు పెట్టి మీరు 100 మందిని తెచ్చారు. సో మీకు 8,000 డబ్బులు వేస్ట్ అవుతున్నాయి కదా. సో అలాంటి దాన్ని సర్వీస్ ఎలా చేసుకోవాలి, బిజినెస్ ఎలా తీసుకురావాలి, సేల్స్ ఎలా రన్ చేసుకోవాలి అనేది నేను నేర్పిస్తాను అనమాట. ఓకే, ఇది మెటా యాడ్స్లో ఉంటుంది. తక్కువ కాస్ట్కి ఎలా రన్ చేయాలి, ఆ టెక్నిక్స్ ఏముంటాయి, కన్వర్జన్ ట్రాకింగ్ ఎలా ఉంటుంది, రీమార్కెటింగ్ ఎలా ఉంటుంది అనేది మీరు ఇక్కడ నేర్చుకుంటారు. ఓకే, సో ఇవి మెటా యాడ్స్లో మీరు నేర్చుకుంటారు. ఓకే, ఇక్కడ దాకా అయితే క్లియర్ కదా. లీడ్ యాడ్ అన్నిట్లో ఉంటుంది, కన్వర్జన్ ట్రాక్ ఎలా ఉంటుంది, మెటాపిక్సెల్ ఎలా ఉంటుంది, రీటార్గెటింగ్ ఎలా చేసుకోవాలి. తర్వాత మీరు ₹1 ఖర్చు పెడితే దాని మీద ఎన్ని డబ్బులు అంటే రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ అంటాము. సో ఇది ఎంత స్పెండ్ వస్తుంది, ₹1 ఖర్చు పెడితే మీరు ఎంత డబ్బులు సంపాదిస్తారు అనేది ఉంటుంది అనమాట. తర్వాత లింక్డ్ఇన్ యాడ్స్ కూడా ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ ఇది మాది ఇప్పుడు చూడు, కన్వర్జన్ ట్రాక్, మైక్రోసాఫ్ట్ క్లారిటీ ఉంది ఇది. తర్వాత మెటా యాడ్స్ మేనేజర్, ఇది గూగుల్ అసిస్టెంట్. తర్వాత ఇప్పుడు పిక్సెల్ అనమాట. ఓకే, మెటా హెల్పర్ అనమాట. పిక్సెల్ మెటా యాడ్స్ కదా, మెటా పిక్సెల్ అనమాట. సో ఇలాంటివి ఎలా సెటప్ చేసుకోవాలి. ఏంటిది నో పిక్సెల్, సారీ ఇది నో పిక్సెల్ చూపిస్తుంది. నేను ఇప్పుడు లైవ్గా చూపిస్తాను. ఇది ఎందుకు పిక్సెల్ చూపిస్తలేదు, వెయిట్ సెకండ్. ఇప్పుడు మీకు లైవ్గా ఒకసారి నేర్చుకోండి మీరు కూడా. ఇది లర్నింగ్ పర్పస్ కోసం మీకు లైవ్ అయినా ప్రాక్టికల్గా మీరు ఇలాగా నేర్చుకుంటారు కదా. ఇప్పుడు నాకు నో వచ్చింది కదా, నో పిక్సెల్ డిటెక్టర్ అని వచ్చింది కదా. ఇప్పుడు నేను లైవ్గా చూపిస్తాను. ఇప్పుడు నా డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు 1000 మంది, ఒక్క నిమిషం. ఇప్పుడు నేను చూపిస్తాను మాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎట్లా వస్తుందని మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఇప్పుడు నా వెబ్సైట్ కదా, నేను కన్వర్జన్ తీసుకుంటున్నా. మీకు లైవ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ నేర్చుకోండి మీకు కూడా. ఇది ఎలా సెటప్ చేసుకోవాలో ఉంటుంది. యాడ్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, వీళ్ళకి వచ్చేసి యూజ్ ఎగ్జిస్టింగ్ ఇంటిగ్రేషన్, మెటాపిక్సెల్,
ఇప్పుడు నేను నా వెబ్సైట్ ఇందాక రాలేదు, ఇప్పుడు చూద్దాం. నాకు యాక్చువల్ వచ్చింది, అదేం ప్రాబ్లం లేదు. కానీ కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది నాది డిఎంఏటి వెబ్సైట్ కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ మెటా హెల్పర్ కూడా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ గూగుల్ ట్యాగ్ అసిస్టెన్స్ కనిపిస్తుంది అనమాట. ఓకే, అది మనకు కోడ్ ఇస్తుంది అనమాట. అది మన వెబ్సైట్ ఎంతమంది వస్తారు, ఎంతమంది అవుతారు, ఎట్లా ట్రాక్ చేసుకోవాలి అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. GA4 అంటాం అనమాట, అట్లా మనం చెక్ చేసుకోవచ్చు. గూగుల్ అంటిక్స్ అంటాం అనమాట. ఓకే, సో ఇది మనకి ఇక్కడ అనిపిస్తుంది. ఇది మనకు గూగుల్ ట్యాగ్ ఫౌండ్ అని అనిపిస్తుంది కదా, సేమ్ అట్లే మనకు ఇక్కడ ఇగో చూడండి. ఇప్పుడు ఇందాక మనకు కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తుంది. మెటా పిక్సెల్ వచ్చింది కదా, ఇప్పుడు కనిపిస్తుంది ఐడి. సో అది ఎలా సెటప్ చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం. ఇది కనిపిస్తుంది కదా, సో అది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఆన్ పేజ్, ఈ పేజ్లో చూడండి, ఇప్పుడు ఉంది కదా మెటా హెల్పర్లు, ఇక్కడ క్లిక్ చేస్తే కనెక్ట్ అయింది కదా. ఇప్పుడు ఇన్ని పేజెస్ అనమాట. సో ఇక్కడ చూడండి, నా వెబ్సైట్లోకి వచ్చేసి ఇగో ఎన్రోల్ నౌ లైవ్ క్లిక్ చేస్తే ఒకటి, ఎన్రోల్ నౌ క్లిక్ చేస్తే ఒకటి. ఓకే, ఈ కూపన్ కోడ్ తీసేస్తున్నా, అంటే బ్యానర్ తీసేస్తున్నా. లైవ్ కాంబో కోర్స్ ప్రతి దగ్గర నేను ట్రాకింగ్ చేసిన, అంటే కస్టమర్ వచ్చేసి ఒక వీడియోని చూస్తే ఏం క్లిక్ చేసుకోవాలి, వాళ్ళని నేను ట్రాక్ చేసుకోవాలి. అంటే మన వెబ్సైట్లోకి వచ్చి ప్రతి ఈవెంట్ని నేను ట్రాక్ చేస్తున్నాను అనమాట. ఓకే, వేస్ట్ పోతలే. మన వెబ్సైట్లోకి వస్తే చాలా మంది ఏమనుకుంటారు అంటే, అరే స్టార్టింగ్లో మీరు 10 రూపాయలు పెడితే డబ్బులు వేస్ట్ అయితే, కానీ వేస్ట్ అయితే స్టార్టింగ్లో, కానీ తర్వాత దానివల్ల రీటార్గెటింగ్ చేసేటప్పుడు తక్కువ కాస్ట్కి వస్తాయి. అదే కదా నాకు రిజల్ట్. ఇప్పుడు మీరే చూసారు కదా, ఇప్పుడు నాకు రిజల్ట్ అంత తక్కువ కాస్ట్ పెట్టినందుకు, రీటార్గెటింగ్ చేసినందుకు కదా నాకు 10 రూపాయలు కాస్ట్ పర్ లీడ్ పడుతుంది. అర్థమైంది కదా. సో ఇవి ఎలా సెటప్ చేసుకోవాలని ఉంటుంది అనమాట. అర్థమైంది కదా. సో ఇలాంటివి మీరు నేర్చుకోవాలి, అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవాలి. నేను ఇవి లైవ్గా చూపిస్తాను. ఓకే, ఇలాంటివన్నీ మీరు నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది గూగుల్ యాడ్స్ ఒకటే కాదు, మెటా యాడ్స్ ఒకటే కాదు, లింక్డ్ఇన్ యాడ్స్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. లింక్డ్ఇన్ యాడ్స్ వచ్చేసి లింక్డ్ఇన్ యాడ్స్లో ఇంకా అడ్వాన్స్ లెవెల్ నేర్చుకోవచ్చు. అంటే ఇందులో మెసేజింగ్ యాడ్స్ ఒకటే కాదు, ఇందులో కూడా టాప్ ఆఫ్ ఫనల్, మిడిల్ ఆఫ్ ఫనల్, బాటమ్ ఆఫ్ ఫనల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అవేర్నెస్ యాడ్ నుంచి మెసేజింగ్ యాడ్స్, లీడ్ యాడ్ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి లింక్డ్ఇన్ యాడ్స్లో కాస్ట్ పర్ లీడ్ వచ్చేసి 5,000 మీద ఉంటుంది. ఈ మెటా యాడ్స్లో వచ్చేసి కాస్ట్ పర్ లీడ్ వచ్చేసి 100 రూపాయలు, 150 రూపాయలు లోపల పడుతుంది మనకు జనరల్గా. కానీ స్నాప్చాట్ యాడ్స్ అయితే, ఇప్పుడు జనరల్ చెప్తాను, లీడ్స్ మనకి ఎక్కువ ఎక్కడ వస్తుంది అంటే, కాస్ట్ పర్ లీడ్ ఎంత పడుతుంది అంటే, మెటా యాడ్స్లో ఫస్ట్ లింక్డ్ఇన్ యాడ్స్లో 5,000 మీద పడుతుంది. అంటే ఎక్కువ వాడేది మనకి ఇంట్లోనే ఏ యాడ్లో వాడేది అంతాను. ఎందుకంటే ఇంట్లో ప్రొఫెషనల్స్ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మాట మాట్లాడండి మీరే. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇప్పుడు ఒక ప్లంబర్ కానీ, ఒక నార్మల్ పీపుల్ ఎవరున్నారు అనుకో, లోకల్ బిజినెస్ చేస్తారు, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ వాడతారు, ఓకే, యూట్యూబ్ వాడతారు, స్నాప్చాట్ వాడతారు. ఎందుకంటే ఇవి సపరేట్ ఒక థింగ్ అనమాట, అందరు ఉంటారు అనమాట. అదే లింక్డ్ఇన్ మాత్రం ఎవరు వాడతారు? ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో, ఎవరైతే చదువుకున్న ఎడ్యుకేషన్ పీపుల్స్ ఉంటారో, లేకపోతే బిజినెస్ పీపుల్స్ ఉంటారో, లేకపోతే ప్రొఫెసర్స్, స్టూడెంట్ ఉంటారో, వాళ్ళు మాత్రమే వాడతారు కదా. సో అలాంటి పీపుల్స్ ఉంటారు కాబట్టి కాస్ట్ పర్ లీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. మిగతా ఇక్కడ నార్మల్ పీపుల్స్ ఉంటారు కదా, సో ఇలాంటి వాళ్ళకు కాస్ట్ పర్ లీడ్ తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ యాడ్స్ రన్ చేసిన ఈ ప్లాట్ఫామ్కి సంబంధించిన యాడ్స్ ఈ ప్లాట్ఫామ్కి, స్నాప్చాట్ యాడ్కి సంబంధించిన యాడ్స్ స్టాక్ ఈ స్నాప్చాట్ యాడ్స్ సంబంధించిన యాడ్స్ స్నాప్చాట్కే ఉంటాయి అనమాట. ఈ స్నాప్చాట్ యాడ్స్ అంటే ఏంటంటే, ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చెప్పట్లేదు, స్నాప్చాట్ యాడ్స్ మేమే చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే టెలిగ్రామ్ యాడ్స్ కూడా మేమే చెప్తున్నాం అనమాట. ఇక టెలిగ్రామ్ యాడ్స్ కూడా ఉన్నాయి, మేము స్టాక్ మార్కెట్ మీద రన్ చేస్తున్నాం. ఇలాంటివి కూడా మీకు క్లారిఫై వస్తాయి అనమాట, అవి కూడా మీకు చూపిస్తాము. సో ఇందులో వచ్చేసి స్నాప్చాట్ యాడ్స్ వచ్చేసి స్నాప్చాట్ యాడ్ కూడా టైప్ ఆఫ్ యాడ్ ఎలా ఉంటుంది, యాడ్ ఎలా రన్ చేసుకోవాలి, తర్వాత లీడ్ జనరేషన్ ఎలా చేసుకోవాలి, సేమ్ మెటా యాడ్స్ లాగానే ఉంటుంది. అంటే ఫస్ట్ వచ్చేసి మీకు లీడ్స్ కావాలంటే లింక్డ్ఇన్ యాడ్స్ ఎక్కువ కాస్ట్ అవుతుంది, తర్వాత గూగుల్ యాడ్స్ ఉంటుంది, ఆ తర్వాత మెటా యాడ్స్ కంటే చీప్ ఇంకా స్నాప్చాట్లో దొరుకుతారు మీకు. స్నాప్చాట్ యాడ్స్ అంటే ఎవరికి ఉంటారు అంటే, ఓన్లీ జెన్జీ పీపుల్స్ ఉంటారు అనమాట. ఓకే, అందులో ఎవరు ఉంటారంటే, ఇప్పుడున్న ప్రజెంట్ ఏజ్ 17 నుంచి 30 వరకు ఉన్న ఏజ్, 33 పీపుల్స్ ఉన్న వాళ్ళకు ఎక్కువ యాడ్స్ కనిపిస్తుంది. అంటే ఈ పీపుల్స్కి టార్గెట్ చేయాలంటే ఇక్కడ దొరుకుతారు అనమాట ఈ పీపుల్ని. సో ఇలాంటి దగ్గర టార్గెట్ చేయాలంటే అలాంటి ప్లాట్ఫామ్స్ రన్ చేసుకోవాలి. తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్, ఆటోమేషన్, CRM అన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఒకటి పాటు చెప్తాను, మాడ్యూల్ 5 to 7 అనమాట. ఇందులో వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకోవాలి, అంటే ఈమెయిల్ మార్కెటింగ్ ఏంటో నేర్చుకుంటారు, అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకుంటారు, తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ నేర్చుకుంటారు, టూల్స్తో నేర్పిస్తారు ప్రాక్టికల్గా. తర్వాత ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ గ్రోత్ ఎలా ఉంటుందో నేర్చుకుంటారు. తర్వాత యూట్యూబ్ మార్కెటింగ్ మీరు చెప్తారు కరెక్ట్, మీ ఛానల్కి లేదంటారా? ప్రజెంట్ మేము వచ్చేసి మాది ఫస్ట్ ఇయరే అండి, అంటే 1 year అవుతుంది మా బిజినెస్ స్టార్ట్ చేసి. లాస్ట్ 8 months అవుతుంది బిజినెస్ ఆపరేషన్ స్టార్ట్ చేసి. మేము ప్రజెంట్ వచ్చేసి మేము ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ చేసినాం అనమాట. ఓకే, మా ఎకోసిస్టమ్ మీద బిల్డ్ చేసినది మాకు టైం పట్టింది. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని మా ఎకోసిస్టమ్ బిల్డ్ చేసుకోవచ్చు, కోర్సెస్ అన్ని ఎకోసిస్టమ్ బిల్డ్ చేసుకోవడానికి, టీమ్ బిల్డ్ చేసుకోవడం మాకు టైం పట్టింది. సో అందుకే మేము బిజినెస్ మీద ఎక్కువ చేయలేదు. బట్ ఇప్పుడు మాకు రెవెన్యూ కానీ అన్ని బాగున్నాయి కదా, ఇప్పుడు మేము ఫుల్ ఫ్లెడ్జ్గా మాకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్ మార్కెటింగ్ చేయగలిగితే, మాకు నిజం చెప్తున్నా, ఇప్పుడు మాది కూడా డిమాండ్లో, అంటే మాది కూడా పెద్ద సబ్స్క్రైబర్ బేస్ కానీ అన్నింటిలో పెద్దగా పెరుగుతుంది అనమాట. సో మీరు అది చూసుకోవచ్చు, నెక్స్ట్ 5 to 6 monthsలో మాది కూడా పెద్దగా కనిపిస్తుంది అనమాట. ఓకే, బిగ్ నెంబర్ కనిపిస్తుంది, ఒక అథారిటీ నెంబర్ కనిపిస్తుంది మీకు కూడా.
ఓకే. ఈమెయిల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. ఇవన్నీ మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకుంటారు. ఓకే. తర్వాత ఒకవేళ మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకోవాలంటే ఇవన్నీ ఉంటాయి. తర్వాత సీఆర్ఎం ఆటోమేషన్ అంటే వాట్సాప్ ఆటోమేషన్, వాట్సాప్ సీఆర్ఎం ఉంటుంది. అంటే ఇంటరాక్ట్‌తోని వాటితోని ఎలా చేసుకోవాలి, అఫీషియల్ బ్లూటిక్ ఎలా తీసుకురావాలి, తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ఆటోమేషన్ ఎలా సెటప్ చేసుకోవాలి. ఓకే. ఇది ఇంటరాక్ట్ ఒకటే కాదు, మెయిన్ చాట్ ఒకటే కాదు, మెయిన్ చాట్‌తోని చేసుకోవచ్చు, ఇంటరాక్ట్‌తోని చేసుకోవచ్చు, సూపర్ ఫ్లోతో చేసుకోవచ్చు. ఈ 3 ఇక్కడ కవర్ అవుతాయి అనమాట. ఓకే. లేకపోతే ఇన్‌స్టా డీఎంతోనైనా చేసుకోవచ్చు. తర్వాత అఫీషియల్ బ్లూటిక్ అరే ఎలా తీసుకెళ్లాలో ఉంటుంది, అది కూడా నేను చెప్తాను. తర్వాత ఏఐ ఆటోమేషన్ అనేది చెప్పిన ఆల్రెడీ. ఏఐ ఆటోమేషన్ అంటే మేక్.com తోని ఎలా సెటప్ చేసుకోవచ్చు, తర్వాత మేక్.com వర్క్ ఫ్లోస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, సెనారోస్ ఉంటాయి కదా, అవి ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఏజెంట్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలో ఉంటాయి. అవి నేను క్లియర్గా చెప్తాను. ఆల్రెడీ చేసినవి కూడా ఉన్నాయి, మీకు కావాలంటే ఇక్కడ నేను చూపించగలుగుతా. తర్వాత ఏ ఏజెంట్స్ కూడా ఉన్నాయి. ఏ ఏజెంట్స్ అంటే నేను ఒక నిమిషం ఒక్కొక్కటి చూపించుకుంటే బెటర్ ఏమో, ఎందుకంటే చెప్పిన అంటే అలా ఉంటుంది, చేసిన అంటే అలా ఉంటుంది. సో మీకు చూపిస్తేనే కదా తెలుస్తుంది, ఏదన్నా క్లారిటీ ఉండాలన్నమాట. సో అది యా అయిపోయింది. నేను ఎక్కువ టైం తీసుకోను. నియర్గా 40 మినిట్స్ అవుతుంది. టైం ఎక్కువ తీసుకోండి, ఫాస్ట్గా చెప్పేస్తాను. నేనే ఫాస్ట్గా చెప్తున్నాను అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ సెనారస్ ఉంటాయి, ఏజెంట్స్ ఉంటాయి, అవి ఎలా సెటప్ చేసుకోవాలని ఉంటుంది అనమాట. అవన్నీ నేను నేర్పిస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, వెబ్ బుక్స్కి వచ్చినాం అనుకో, అంటే ఇంటరాక్ట్ సెనారస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు నా వాట్సాప్ అనేది కనెక్ట్ అయింది ఇక్కడ. ఓకే. ఇప్పుడు నాకు హాయ్ హలో సంథింగ్ మీకు నచ్చిన మెసేజ్ ఏమైనా వేయండి. ఇగో ఎంటర్ నా క్లిక్ చేసిన మీరే నాకు మెసేజ్ చేయండి. ఓకే. ఎవరైనా ఒకరు మెసేజ్ చేయండి, నాకు ఇక్కడ కనిపిస్తుంది మీ డీటెయిల్స్, మీరు ఏం పెట్టారు అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే. లేదంటే నన్నే చేయమంటారా? ఓకే. ఈ డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి నాకు నేనే పెట్టుకుంటా. ఇక్కడ ఉంది. యా ఇక్కడ వచ్చేసి హాయ్ అని పెట్టేస్తా. ఓకే. హాయ్ అని పెట్టేసిన. ఓకే. హాయ్ పెట్టిరు ఆల్రెడీ. వెయిట్ మీరు ఎవరో పెట్టినట్టుండండి. నాకు కాదండి, ఇక్కడ పెట్టాలి. సో నాకు ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టాలి. చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మెసేజ్ చూడండి, అది నేను ఎవరు పెట్టిరో కనిపిస్తుంది. చూద్దాం అది ఎవరికి ఇచ్చిందో డేటా. కస్టమర్ మెసేజ్ నేనేం పెట్టినా, హాయ్ అని పెట్టినా. యా నాకే వచ్చింది. ఇక్కడ చూడండి, కస్టమర్ మెసేజ్ ఫోన్ నెంబర్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కాంటాక్ట్లోకి వచ్చేస్తే మనకు కనిపిస్తుంది. డేటాలోకి వచ్చేసి కస్టమర్ డేటా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి కస్టమర్ క్లిక్ చేయండి. మా ఫోన్ నెంబర్ కూడా ఉంది కదా, 7093876282. ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్తో మెసేజ్ చేసిన కనిపిస్తుంది. సో ఒకసారి చూద్దాం ఆ నెంబర్కి మెసేజ్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది కాదు, ఇది ఆటోమేషన్ అనమాట. యా ఇది కాదు నేను అంటుంది, ఇది జనరల్ అందరికి వస్తుంది, ఇంటరాక్ట్ సేరం కదా. ఇది కాదు నేను అంటుంది, హాయ్ డిఎంఏటి అకాడమీకి స్వాగతం, మీకు ఏది కావాలని వచ్చింది కదా. సో ఇది ఒక వాట్సాప్ ఆటోమేషన్ అనమాట. సో ఇలాంటివి ఎలా సెటప్ చేసుకోవాలని ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను మళ్ళీ రన్ వన్స్ క్లిక్ చేస్తున్నా, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. మీరు ఎవరైనా క్లిక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా వెబ్సైట్ డెవలప్మెంట్ ఏది కావాలని ఉంది కదా, సో నేను డెమో అని పెట్టేస్తాను. ఓకే. డెమో అని టైప్ చేద్దాం. ఇక్కడ చూద్దాం మనకి ఏం రెస్పాన్స్ వస్తుందని. ఇలాంటివి మనం టెస్ట్ చేసుకోవచ్చు అండి, ట్రయల్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు గేమ్స్ బాగుంటాయి, ట్రై చేసుకోవచ్చు. మీ బిజినెస్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఒకసారి చూద్దాం. ఇది నాకు రెస్పాండ్ అయింది. ఒకసారి చూద్దాం మళ్ళీ నాకు వాట్సాప్లోకి వచ్చిందా లేదా. ఇక్కడ చూడండి, డెమో క్లాస్ కావాలా, ఇక్కడ చూసుకోవచ్చు, నాకు అందుబాటులో ఉన్న డీటెయిల్స్ మొత్తం వచ్చినాయి కదా. సో ఇది ఆటోమేషన్ అనమాట. సో ఇది మేక్.com వర్క్ ఫ్లోస్ ఉన్నాయి, మీరు అది బిల్డ్ చేసుకోవచ్చు. ఏజెంట్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చెప్తే టైం వేస్ట్ అవుతుంది, చాలా వరకు ఉన్నాయి ఇంకా చెప్పాల్సింది. సో ఒక ఏజెంట్స్ కూడా ఉంటాయి అనమాట. ఏజెంట్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, దానికి నాలెడ్జ్ బేస్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇలాగే ఎన్ఐటెన్ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ మేక్.com ఏజెంట్ అనమాట. నాలెడ్జ్ బేస్ ఏమి ఇవ్వాలి, ఎంసీపీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అడ్వాన్స్ లెవెల్ ఉంటాయి. మీరు ఇవన్నీ నేర్చుకోవాలంటే నేను క్లియర్గా చెప్తాను అనమాట. అవన్నీ క్లాస్తోనే చెప్తాను ఇక్కడ. సో ఇవి ఏ ఏజెంట్స్ ఎన్ఐటెన్ ఇప్పుడు జనరేటివ్ ఏ అర్థమైంది కదా, అంటే ఇక్కడ ఆటోమేషన్ అర్థమైంది కదా, మేక్.comతో ఉంటుంది. తర్వాత ఎన్ఐటెన్తో కూడా 2 రకాలు ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి ఎన్ఐటెన్ వచ్చేసి మీరు ఒక సెల్ఫ్ హోస్ట్గా ఎన్ఐటెన్ ఏజెంట్స్ బిల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే క్లౌడ్ హోస్ట్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అంటే సెల్ఫ్ హోస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు హోస్టింగర్ కానీ ఉంటాయి కదా, డొమైన్ హోస్టింగ్స్ ఉంటాయి అనమాట. అక్కడ దగ్గర వచ్చేసి మనం ఓన్గా సెల్ఫ్ హోస్ట్గా VPS అనేది బై చేసుకోవాలి. అంటే సెల్ఫ్ హోస్ట్గా క్లౌడ్ హోస్టింగ్ అనేది కొనుక్కోవాలన్నమాట. ఓకే. ఏజెంట్స్ అనేది కొనుక్కోవాలి. అట్లా మనం సపరేట్గా బై చేసినాం అనుకో, అప్పుడు మనకు ఓన్గా సెల్ఫ్ హోస్ట్ ఏజెంట్స్ అనేది మనకు వస్తాయి అనమాట. అప్పుడు మీరు ఇక్కడ ఉంది కదా ఎన్ఐటెన్ అనేది మనం సెటప్ చేసుకొని, మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఏజెంట్స్ కానీ, ఎన్ని నెంబర్ ఆఫ్ కోడింగ్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటోమేషన్ అనేది వేసుకోవచ్చు. మీకు ₹1 ఖర్చు కాదు. జనరల్లీ ఇప్పుడు నాకు ఒకటి మిస్ వచ్చింది కదా, అంటే ఇప్పుడు ఇంటరాక్ట్లోకి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వాట్సాప్లో ఇప్పుడు నాకు వర్క్ అయింది కదా. ఇప్పుడు వెయిట్ అండి. సో ఇట్లా సెనారో ఒకటి బిల్డ్ కావడం వల్ల మనకి ఇక్కడ చూసుకోవచ్చు యూసేజ్ ఉంటుంది అనమాట. ప్రతి దగ్గర యూసేజ్ ఉంటుంది. ఇది నేను ఫ్రీగానే వాడుతున్నా, మీరు కూడా చేసుకోవచ్చు. ఇట్లా చేయడం వల్ల ఆపరేషన్లో మన క్రెడిట్స్ కట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ చూడండి 6 క్రెడిట్స్ కట్ అయినాయి అనమాట.
అర్థమైంది కదా. ప్రతి మెసేజ్ కింద క్రెడిట్స్ కట్ అవుతాయి, అట్లా క్రెడిట్స్ కట్ అవుతాయి అనమాట. ఏ ఏజెన్సీలో కట్ అవుతాయి. ఓన్ అంటే క్లౌడ్ హోస్టింగ్లా యూజ్ చేస్తే కట్ అవుతాయి. బట్ సెల్ఫ్ హోస్ట్గా బిల్డ్ చేసిన వరకు అలా డబ్బులు కడతాం కదా, మనకు ఫ్రీగా బిల్డ్ చేసుకోవచ్చు. పెద్ద ఏజెన్సీ బిల్డ్ చేసుకోవాలనుకుంటే సెల్ఫ్ హోస్టే బిల్డ్ చేసుకోండి, నేను చేస్తాను దానికి హెల్ప్. సో అది ఎలా బిల్డ్ చేసుకోవాలో ఉంటుంది. తర్వాత కస్టమర్ జీపీటీ అంటే ఒక ఓన్ ఏజెంట్ ఎలా బిల్డ్ చేసుకోవాలో ఉంటుంది. కస్టమ్ జీపీటీ జెమిని జెమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఓకే, ఓన్ బ్రెయిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఉంటుంది. లాస్ట్కి వచ్చేసి ఇది లాస్ట్ అనమాట, జనరేటివ్ ఏఐ ఉంటుంది. ఇందులో వచ్చేసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా నేర్చుకోవాలి, అది ఎలా చేయాలి, చాట్ జీపీటీ కానీ జెమిని ఉంటుంది కదా క్లౌడ్, ఇవి ఎలా చేయాలి, వీటితో ఎలా మనకు అడ్వాన్స్ లెవెల్ మనకు కావాల్సిన అవుట్పుట్ని ఎలా డిజైన్ చేసుకోవాలని ఉంటుంది. అంటే క్లియర్గా ఉంటాయి అన్నమాట. చైన్ ఆఫ్ థాట్స్ ఇటువంటి చాలా ఉంటాయి, అవన్నీ నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం నేర్చుకోవాలి ఇక్కడ. తర్వాత అడ్వాన్స్ ఇమేజ్ జనరేషన్ ఎలా చేసుకోవాలి, తర్వాత సినిమాటిక్ వీడియో జనరేషన్ ఎలా చేసుకోవాలి, తర్వాత వీడియో రీల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, రియలిస్టిక్ వీడియోస్ ఎలా క్రియేట్ అంటే రియలిస్టిక్ వాయిస్ 11 యాప్స్తో ఎలా క్రియేట్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. తర్వాత వీడియో ఎడిటింగ్ కూడా ఉంటుంది అనమాట. వీడియో ఎడిటింగ్ మీద 1-2-3 డేస్ ఉంటాయి అనమాట వీడియో ఎడిటింగ్ మీద. అంటే నేను వాడుతున్న టూల్ వచ్చేసి ఫిల్మోరా, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఫిల్మోరా వాడుతున్నా. సో మీకు దాని మీదే ఉంటుంది, 3 డేస్ ఉంటుంది. సో మీకు ఈ కోర్స్ వల్ల మీకు జనరల్ చెప్తున్నా, ఈ కోర్స్ తర్వాత మీకు ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు, వీడియో జనరేట్ చేసుకోవచ్చు, అంటే ఒక కంటెంట్ క్రియేటర్ కూడా కావచ్చు. ఎందుకంటే వీడియో ఎడిటింగ్ కూడా నేనే కవర్ చేస్తున్నాను కదా, మీకు ఇద్దరం అవుట్పుట్ అయితే అనమాట. సో ఇవన్నీ మీరు ఇక్కడ మా దగ్గర నేర్చుకోవచ్చు. ఇక 30+ టూల్స్ కాదు, దాదాపు 100+ టూల్స్ ఉన్నాయి. ఎందుకంటే నా విసరడం అదే ఉన్నాయి. 30+ టూల్స్ అంటే మీకు దాదాపు 50-60 టూల్స్ అనేటివి, 100 టూల్స్లో 50 నుంచి 60 టూల్స్ వరకు మీకు నార్మల్ క్లాస్ థియరీ చెప్తారు కదా 4 మంత్స్నే కవర్ అవుతాయి. మీకు ఎక్స్ట్రా ఉన్న 30-40 టూల్స్ అనేటివి సపరేట్గా 10 డేస్ ఉంటాయి అన్నమాట. 10 డేస్ క్లాస్లో ప్రతి టూల్స్ గురించి మెయిన్ టూల్స్ అనేవి మీకు కవర్ చేస్తాను అనమాట. సో అది మీకు ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఆ టూల్స్ వల్ల మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ మా కోర్స్ వచ్చేసి 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంతవరకు కోర్స్ అనమాట. ఓకే, ఇందులో కోర్స్ వచ్చేసి మాకు 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి రికార్డింగ్ కోర్స్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి లైవ్ మార్కెట్ అంటే లైవ్ కోర్స్ అనేది ఉంటుంది. ఈ లైవ్ కోర్స్ వచ్చేసి మండే నుంచి సాటర్డే, ఇందాక చెప్పింది అది ఎక్కడ ఉంది మాకు, ఇది లైవ్ కోర్స్ అనమాట. సో ఈ లైవ్ కోర్స్ వచ్చేసి ఇక్కడ 2 ఉంటాయి అనమాట. మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు, నేను ఫోర్స్ అయితే ఏం చేయను. బట్ రెండింటి కోసం డిఫరెన్స్ చెప్తాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా చాలా మంది. సో ఇక్కడ క్లియర్గా చెప్తాను. సో మా దగ్గర ఏముంటాయి, బెనిఫిట్ ఏందో చెప్తాను. సో కాంబో కోర్స్ ఒకటి ఉంటుంది, 4 మంత్స్ కోర్స్ ఉంది. ఈ కాంబో కోర్స్ ఏంటంటే అన్ని కోర్స్ ఉంటాయి. అంటే మీకు ఇప్పుడు చెప్పిన కోర్స్ ఉంది, కోర్స్ డీటెయిల్స్ చెప్పిన కదా, అవన్నీ కోర్స్ ఉన్నాయి అనమాట. కావాలంటే కాంబో కోర్స్ క్లిక్ చేయండి, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ కాంబో కోర్స్ క్లిక్ చేయండి, ప్రతి ఒక్కటి ఉంటుంది. మీకు కూపన్ కోడ్ నేను ఇస్తాను, బట్ దీనికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేవు, నాకు రికార్డింగ్ కోర్స్ అయినా పర్లేదు, నేను నేర్చుకుంటా సెల్ఫ్ అనుకుంటే మీరు నేర్చుకోవచ్చు. మీకు కూపన్ కోడ్ ఉంటుంది అనమాట. ఓకే, కాంబో కోర్స్కి సేవ్ 1000 అనే కూపన్ కోడ్ ఉంటుంది. ఇక్కడ ఉంది కదా సేవ్ 1000, అది మాన్యువల్ క్లిక్ చేస్తే రాదు. సేవ్ 1000 కూపన్ కోడ్ ఇది కాపీ చేసుకొని ఇలా పేస్ట్ చేయండి, మీకు 1000 రూపీస్ సేవ్ అవుతుంది. ఓకే, డబ్బులు లేని వాళ్ళకి చెప్తున్నా, అంటే డబ్బులు లేనంటే మీకు అట్లీస్ట్ ఇదైనా నేర్చుకుంటా, నాకు ఇట్లయినా కావాలి అనుకుంటే చెప్తున్నా. మీకు ఇక్కడ 5000 అడిగేది 4000 వచ్చింది, 1000 రూపీస్ డిస్కౌంట్ అయింది కదా. సో ఇప్పుడు పే చేసుకొని కొనవచ్చు అనమాట. ఒకవేళ ఇప్పుడు కోర్స్ చూసుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి, బ్యాక్ రండి, కోర్స్ చూడండి. వెబ్సైట్ డిజైన్ నుంచి అన్ని కోర్స్ ఉన్నాయన్నమాట. ఇది వెబ్సైట్ డిజైన్ చూడండి, 20 డేస్ ఉన్నాయి, వైప్ కోడింగ్తో సహా ఉన్నాయి. ఎస్సీఓ కింద కూడా ఉన్నాయి చూడండి, ఎస్సీఓ జీఓ కూడా ఉన్నాయి. తర్వాత గూగుల్ యాడ్స్ ఇక్కడ చూడండి, జీఓ కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత గూగుల్ యాడ్స్ ఉంటాయి. తర్వాత గూగుల్ యాడ్స్ 20 క్లాస్ ఉంటాయి. తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంటుంది, సోషల్ మీడియా యాడ్స్ ఉంటాయి. తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంటుంది. ఇది గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, కన్వర్జన్ ట్రాకింగ్ అన్నీ ఉన్నాయి. కూడా 20 డేస్ వరకు ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఉంటుంది, ఓకే, ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది. తర్వాత పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కూడా ఉంటుంది. అంటే గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ 2 కలిపి ఉన్నాయి అనమాట. మీకు ప్రతి ఒక్కటి కవర్ చేసిన అనమాట, మీకు డౌటే లేదండి. ఇక్కడ స్నాప్చాట్ యాడ్స్ ఉంటాయి, తర్వాత లింక్డ్ఇన్ యాడ్స్ ఉంటాయి, తర్వాత ఆటోమేషన్ కోర్స్ కూడా ఉందన్నమాట. చెప్పిన మేక్.com ఆటోమేషన్ ఉంటుంది. తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంటుంది, వీడియో జనరేషన్, ఏ టూల్స్ అన్నీ ఉన్నాయి. ఆ లాస్ట్కి వచ్చేసి ఇక్కడ చూడండి క్రిస్టల్ సూపర్ బో చూడండి, ఏ టూల్స్ పై 12 క్లాసెస్ ఉన్నాయి. నేను ఇంతకు 10 అన్నా, ఇక 12 క్లాసెస్ ఉన్నాయి అనమాట. ప్రతి దగ్గర కోర్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్కు డిజిటల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకవేళ మాకు డబ్బులు లేవు, ఓకే, లేకపోతే మాకు 4 మంత్స్ అంత టైం లేదు, నాకు ఫాస్ట్గా నేను సెల్ఫ్ లర్నింగ్ నేర్చుకుంటా, నాకు ఫ్రీలాన్సింగ్ డబ్బులు కావాలనుకుంటే ఇగో ఈ కాంబో కోర్స్ తీసుకోవచ్చు. నేను ఫోర్స్ ఏం లేదు. ఓకే, లేదు సార్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఫుల్ ఫ్లెడ్జ్ నేర్చుకుంటా, ఓకే అనుకుంటే ఇగో ఈ కోర్స్కి రండి. ఓకే, ఇది 4 మంత్స్ లైవ్ ఉంటుంది. 5th మంత్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ అనేది ఉంటుంది, జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. ఇందులో ఏముంటుంది అంటే డైలీ లైవ్ క్లాస్ అనేది ఉంటుంది, సండే నుంచి మండే నుంచి సాటర్డే వరకు ఉంటుంది. డైలీ 1 అవర్ క్లాస్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ అనేది డౌట్ సెషన్ అనేది ఉంటుంది. ఓకే, తర్వాత రికార్డింగ్ క్లాస్ కూడా ఉంటుంది లైఫ్ టైం. తర్వాత 25+ లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే మీ క్లాస్ ప్రతి మాడ్యూల్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు వెబ్సైట్ డిజైనింగ్ అయిపోయింది అనుకో, దాని తర్వాత ప్రతి ఒక్కరికి 2 నుంచి 3 ప్రాజెక్ట్స్ అయితే ఇస్తాం. ప్రతి ఒక్కరికి 25 మాడ్యూల్స్ అయితే ఈ కోర్స్ అయిపోయే లోపల మీకు కవర్ అవుతాయి. తర్వాత డైలీ డౌట్ సెషన్ ఉంటుంది, అదే డౌట్ సెషన్ ఉంటుందని చెప్పిన కదా. సో అది తర్వాత మెంటర్షిప్ అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మెంటర్షిప్ అనేది ఉంటుంది. తర్వాత ప్లేస్మెంట్స్, జాబ్ సపోర్ట్ ఉంటుంది. తర్వాత ఫ్రీలాన్సింగ్ ఇన్కమ్ గైడెన్స్ ఉంటుంది. తర్వాత బిజినెస్ ఏజెన్సీ సెటప్ చేసుకోవాలంటే, స్టార్ట్అప్ పెట్టుకోవాలి అనుకుంటే అది ఉంటుంది.
తర్వాత ఫ్రీ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ కూడా మేము ఇస్తాం, డొమైన్ హోస్టింగ్ వర్డ్ ప్రెస్ ఇస్తాం అనమాట. ఓకే, తర్వాత 13 బోనస్ ఎర్నింగ్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే సర్టిఫికేట్ మేము ప్రొవైడ్ చేస్తాం, తర్వాత బోనస్ కూడా ఉంటాయి, అవేంటో చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి దీనికి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీరు ఒకవేళ ఫుల్ స్కేల్ మీ బిజినెస్ కోసం కానీ లీడ్స్ కోసం కానీ రియల్ టైంలో నేర్చుకోవాలంటే ఇక్కడ చూడండి 25,000 వాడుతున్న ఎస్ఈఓ టూల్స్ అనేది మేము ఇస్తాం ఇక్కడ. చాలా వరకు ఇవ్వరు ఇవి, మేము ఇస్తాం. 4 months వాళ్ళకి 1 month ఫ్రీ, ఇది ఇంక్లూడింగ్ చార్ట్ జీపీటీ కూడా ఫ్రీ వస్తుంది అనమాట 1 month. ఓకే, తర్వాత గూగుల్ యాడ్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, గూగుల్ యాడ్స్ లైవ్ బడ్జెట్ షేర్ చేస్తాం అనమాట. చాలా వరకు ఇది ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఇక్కడ మీరు డబ్బులు పెట్టాలంటేనే భయపడతారు, కానీ ఇక్కడ డబ్బులు మేమే డబ్బులు ఇస్తాం. ఇప్పుడు మా కోర్స్ తీసుకున్న వాళ్ళకి గూగుల్ యాడ్స్లో లైవ్ బడ్జెట్ షేర్ చేస్తాం అనమాట. ఒక టీమ్ వైజ్ డివైడ్ చేసి మీకు లైవ్ బడ్జెట్ షేర్ చేస్తాం, మీకు క్లారిటీ ఉంటుంది. మెటా యాడ్స్లో కూడా లైవ్ బడ్జెట్ షేర్ చేస్తాం. ఓకే, మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది, కస్టమర్తో ఎట్లా మాట్లాడాలి, కస్టమర్ని ఎలా తెచ్చుకోవాలి. ఓకే, ఒకవేళ నాకు ఏ జాబ్ లేదు, అట్లీస్ట్ యాడ్స్ రన్ చేసుకోవడం, మీరు డబ్బులు సంపాదించుకునే మెథడ్స్ అయితే మీకు కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, తర్వాత ఎలిమెంటల్ ఫ్లో కూడా, ఇక్కడ లైవ్ అనలిటిక్స్ కూడా మీరే క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మీకు మీరే అర్థమవుతుంది అన్నమాట, ఎలా చేసుకోవాలి, ఎలా సెటప్ చేసుకోవాలి, ఆప్టిమైజేషన్ ఎలా ఉంటుందని నేను చూపిస్తాను, మీకు లైవ్ అర్థమవుతుంది. ఓకే, తర్వాత ఎలిమెంటల్ ఫ్లో కూడా 1 month. ఓకే, 1 month కాదు, ఇది జనరల్గా మనం 1 month కట్టాలంటే 4,000 దాకా ఉంటుంది, 1 yearకి 4,000 దాకా ఉంటుంది. అది మీకు లైఫ్ టైం అంటే 4,000 5,000 ఉంటుంది కదా, ఇది లైఫ్ టైం వరకు ఫ్రీ ఉంటుంది అనమాట. ఓకే, ఇదంతా డిజిటల్ మార్కెటింగ్లో 4 months వాళ్ళకి, అంటే 4 months 5 months నేర్చుకునే వాళ్ళకి ఉంటుంది. ఇలా 4 months వాళ్ళకి అడిషనల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ 1 year గైడెన్స్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ అంటే నేను మిమ్మల్ని కొనమని చెప్పనేది, నాకు సపరేట్గా స్టాక్ మార్కెట్ అంటే నేను వచ్చేసి మార్నింగ్ ట్రైనింగ్ తీసుకుంటాను, ఈవినింగ్ ట్రైనింగ్ తీసుకుంటాను, మధ్యాహ్నం వచ్చేసి స్టాక్ మార్కెట్ మీద మేము ట్రైనింగ్ తీసుకుంటాం. నేను ట్రేడింగ్ చేసుకుంటా, నా స్టూడెంట్స్ కూడా ట్రైనింగ్ ఇస్తుంటాం. మాకు సపరేట్ ఉంది, అది కూడా కాంపౌండెడ్ అన్న వెబ్సైట్ ఉంది. ఓకే, ఇందులో ఉన్న కోర్స్ కూడా మేము ఫ్రీగా ఇస్తూ ఉండే. ఓకే, ఇందులో కూడా 1,000 rupees కోర్స్ ఉంది, ఇది మేము డిజైన్ చేసిన కోర్సే. ఇది కూడా 1,000 rupees ఉన్న కోర్స్ కూడా మీకు ఫ్రీ ఇస్తాం అనమాట. ఓకే, ప్లస్ ఇక్కడ నాకు సర్టిఫికేట్ ఉంది, మేము చూసుకోవచ్చు. ఎన్ఎస్ఎం సర్టిఫికేట్ కాదు, సెబీ సర్టిఫికేట్ కాదు, ఎన్ఎస్ఎం సర్టిఫికేట్స్ ఉన్నాయి నాకు. సో ఇది చూసుకోవచ్చు, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే చెప్తున్నా. సో ఇది మిమ్మల్ని బై సెల్ చేయాలని థింగ్ అయితే కాదు. సో ఇది 1 year వరకు గైడెన్స్ ఉంటుంది, ప్లస్ కోర్స్ కూడా మేము ఇస్తున్నాం అనమాట. ఓకే, తర్వాత ప్రీమియం వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, సర్టిఫికేట్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ లైవ్ వాళ్ళకు ఉంటుంది, ఇవన్నీ చెప్పిన కదా, ఇవన్నీ ఉంటాయి. సో మీరు చేయాల్సింది ఏంటంటే డైలీ 1 hour క్లాస్ అటెండ్ కావాలి, డైలీ టాస్క్ కంప్లీట్ చేసి నెక్స్ట్ డే సబ్మిట్ చేయాలి. ఓకే, ఇలా చేస్తే మీకు జాబ్ వచ్చేటట్టు మేము గ్యారంటీ ఇస్తున్నాం. గ్యారంటీ అంటే కష్టపడితేనే వస్తాండి. ఇది ఇప్పుడు ఇప్పుడు డైలీ క్లాస్ అటెండ్ అయ్యి ప్రాక్టీస్ చేసి నాకు నెక్స్ట్ డే సబ్మిట్ చేసినాకు మీకు జాబ్ కావాల్సిన స్కిల్స్ అని మేమే నేర్పిస్తున్నట్టు కదా. సో డైరెక్ట్ జాబ్కి వచ్చినాకు వాళ్ళు అడిగిన దానికి ఈజీ చేయగలుగుతారు. ఇప్పుడు ఎస్సీఓ దగ్గర ఏజెన్సీ దగ్గర పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేసేటప్పుడు అనలిటిక్స్ చెక్ చేయడం కానీ, యాడ్స్ రన్ చేయడం కానీ ప్రతి ఒక్కటి మీరే చేస్తారన్నమాట. కాంపెయిన్ చెక్ చేయడం కానీ, క్యాంపెయిన్స్ ఎలా రన్ చేసుకోవాలి, ఎలా చెక్ చేయాలి, ఆప్టిమైజ్ ఎలా చేసుకోవాలి, అవన్నీ మీకు మీరే క్లారిఫై ఉంటుంది అనమాట. అంటే మీరు వాళ్ళకు ఇంకా అడిషనల్గా మీ దగ్గర ఇంకా స్కిల్స్ ఉంటాయి అనమాట. అంటే వాళ్ళకి కావాల్సిన దగ్గర దానికంటే మనం ఇంకా ఎక్కువ నేర్పిస్తాం అనమాట. సో అది ఫ్రీలాన్సింగ్. లేకపోతే ఒకవేళ జాబ్ రాకున్నా అంటే మీరు ఒకవేళ జాబ్ కోసం అయితే జాబ్ వస్తుంది, లేదా నాకు జాబ్ వద్దు ఓన్లీ ఫ్రీలాన్సింగ్లో మనీ ఏం చేసుకోవాలనుకుంటే మనీ కూడా ఏం చేసుకోవచ్చు అనమాట. సో మనీ ఎన్ని విధంగా ఎర్నింగ్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను ఇక్కడ. సో ప్రజెంట్ ఒకసారి ఇక్కడ చూడండి, మా కోర్సులో ప్యూర్గా జాబ్ కోసం కావాలంటే ఇక్కడ చూడండి, ఫ్రీలాన్సింగ్ కోసం జనరల్గా ఫ్రీలాన్సింగ్ అయితే జాబ్ కోసం అంటే సర్వీసెస్ కింద చూడండి, సర్వీసెస్ కింద చేయాలనుకుంటే 3,000 నుంచి 25,000 ఒక ప్రాజెక్ట్కి, అంటే ఒక ప్రాజెక్ట్ చేసినందుకు మీకు వచ్చే ప్రాఫిట్ అనమాట. ఓకే, ఇది ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే ఫిక్స్డ్గా శాలరీస్ అయితే ఉండదు. మీకు కస్టమర్ అంటే ఒకవేళ సర్వీస్ చేయగలిగితే కస్టమర్ ఎప్పుడు వస్తుంది, కస్టమర్ మనమే మాట్లాడుకోవాలి. కానీ ఒకసారి బ్రాండ్ స్కేల్ అయింది అనుకో అల్టిమేట్గా వస్తూనే ఉంటుంది అనమాట. ఇది ఫ్రీలాన్సింగ్లో. నెక్స్ట్ ఎస్సీఓ సర్వీసెస్ ఇవ్వచ్చు. దీని మీద మీకు జాబ్ కోసం అయితే ఇంత ఉంటుంది, ఫ్రీలాన్సింగ్ అయితే ఇంత ఉంటుంది. ఓకే, మీకు గూగుల్లోకి వచ్చేసి ఈ జాబ్ రోల్ కొట్టండి, మీకు తెలుస్తుంది. తర్వాత గూగుల్ యాడ్స్కి వచ్చేసి ఇక్కడ చూడండి, గూగుల్ యాడ్స్లో 10,000 నుంచి 30,000 per month మీకు వస్తాయి అనమాట. ఫ్రీలాన్సింగ్లో ఇంత చేసుకోవచ్చు. మీకు జాబ్ కోసం ఇంత ఉంది, జాబ్సే ఉన్నాయన్నమాట. ఓకే, ఇవి నేర్చుకుంటే మీకు ఒకటే కాదు, ఇవన్నీ నేర్చుకోవచ్చు. తర్వాత మెటా యాడ్స్, డిజిటల్ ప్రొడక్ట్స్, ఇదైతే మీకు పాకెట్ మనీ అనుకోండి. ఇక మెటా యాడ్స్, డిజిటల్ ప్రొడక్ట్ అంటే ఇది ఒక పాకెట్ మనీ అనుకోండి. ఎందుకంటే మీకు ఎవరికి ప్రాఫిట్ అనమాట. ఎందుకంటే ఒక డిజిటల్ ఫిజికల్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే టాంజిబుల్ ప్రోడక్ట్. ఓకే, మనకు ఫోన్ బాటిల్ ఏదో ముట్టుకుని అంటే వస్తువు టచ్ చేసే వస్తువు ఉంది కదా, దాన్ని మనం ముట్టుకుని అంటే మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్, ల్యాప్టాప్, ఫోన్ ఏదో, లేకపోతే ఇయర్ ఫోన్స్ సెట్టింగ్ ఉంటుంది కదా, అది ఏదైనా పర్లేదు, ఒక ప్రోడక్ట్ని మనం కొనాలి. అది ఫిజికల్గా. డిజిటల్గా అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కోర్స్ ఉంది. ఓకే, ఇప్పుడు నాది ప్రజెంట్ మేము క్రియేట్ చేసినవి ఉన్నాయి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తాను, సారీ చెప్పడం మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు మాది అఫిలియేట్ వెబ్సైట్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను కోర్స్ క్రియేట్ చేసిన. ఓకే, అది అఫిలియేట్. ఇప్పుడు ఇది ఒక డిజిటల్ ప్రోడక్టే. ఓకే, తర్వాత ఇప్పుడు క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంది ఇక్కడ. ఓకే, డీమ్యాట్ కలర్ పికర్ ఉంది. సో ఇది వచ్చేసి క్రోమ్ ఎక్స్టెన్షన్. ఇది మీకు కావాలంటే కొనొచ్చు. ఇప్పుడు బై నౌ క్లిక్ చేసినాం అనుకో, ఇది ఎక్కడ ఉంది,
ఇక్కడ చూడండి అనిల్ కుమార్ ఉంది కదా, సో ఇది కావాలంటే 1000 రూపీస్ పెట్టి బై చేసుకోవచ్చు. మీరు ఇది బై చేస్తే నాకు డబ్బులు వస్తాయి, కానీ మీరు ఈ డీటెయిల్స్ కొట్టుకొని బై చేయాలన్నమాట. సో అర్థమైంది కదా. సో ఇట్లా బై చేస్తే 99 రూపీస్ ఉంది కదా, సో నేను బై చేస్తే నాకు ప్రాఫిట్ వస్తుంది. అంటే మీకు ప్రోడక్ట్ని కొనొచ్చు. అంటే దీనివల్ల మీకు ఏమైతే అంటే బెనిఫిట్ చెప్తున్నా. ఓకే, ఇలాంటి టూల్స్ డిజైన్ చేసుకోవడం వల్ల మీకు లాభం వస్తుంది. ఓకే, అది ఇప్పుడు ఒక కోర్స్ డిజైన్ చేసినామండి, ఒక ఈబుక్ కోర్స్ డిజైన్ చేసినాం, దాన్ని ముట్టుకోలేం మనం, కానీ ఆ కోర్స్ విని మనం నేర్చుకోవచ్చు కదా, మన బిజినెస్ మనకు హెల్ప్ అవుతుంది. అదే ఒక బుక్ ఉంది, ఫిజికల్ బుక్ అంటే మనం పుస్తకం తెరిచి చదువుతాం. అదే డిజిటల్ బుక్ అనుకో, ఈ బుక్ అనుకో, దాన్ని తెరిచి చదవం అనమాట. కానీ అది ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ చదివి మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే, రీడ్ చేసి నేర్చుకుంటాం. ఒక న్యూస్ పేపర్ ఎలా ఉండే, ఇప్పుడు ఆర్టికల్స్ చదువుతాం కదా, సేమ్ అదే అనమాట. సో అట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇది డిజిటల్ ప్రొడక్ట్స్ కింద మనం నేర్చుకోవచ్చు. అర్థమైంది కదా. సో అది నెక్స్ట్ వచ్చేసి ఎస్, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ డిజిటల్ ప్రొడక్ట్స్, ఇవన్నీ జాబ్లో చూడండి. ప్రతి దగ్గర జాబ్ కోసం మీకు ఇంత శాలరీస్ ఉంటాయి. ఓకే, ఫ్రీలాన్సింగ్ కోసం ఇన్ని శాలరీస్ ఉంటాయి. మీకు కావాలంటే లేటెస్ట్ టెక్నాలజీ అంటే లేటెస్ట్ 10 లక్షల గురించి చూపిస్తాను, మీకు క్లారిటీగా అనిపిస్తుంది. నెక్స్ట్ మా కోర్స్ తర్వాత మీకు రెవెన్యూ చెప్పలే కదా అప్పటి నుంచి. మా కోర్సులో 13 వేస్ అని చెప్పిన కదా, 13 వేస్ ఏంటో చెప్తాను. వెబ్సైట్ డిజైన్ ఒకటి నేర్చుకుంటే 3000 నుంచి 15,000 వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. నేనే చెప్పిన ఇక్కడ. ఓకే, నా సర్వీస్ వెబ్సైట్ ఉంది కదా, ఇక్కడ ఉంది సర్వీస్ వెబ్సైట్ వల్ల. ఎక్కడ ఉంది మన సర్వీస్ వెబ్సైట్లో, ఇక్కడ చూడండి 3000 నుంచి 15,000 వరకు ఈ వెబ్సైట్ డిజైన్ చేయడం వల్ల 3000 నుంచి 15,000 వరకు ఛార్జ్ చేయొచ్చు. అర్థమైంది కదా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఎస్ఈఓ సర్వీసెస్ చేయడం వల్ల 3,000 నుంచి 15,000. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేయడం వల్ల 30,000 నుంచి 1,00,000 వరకు. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది చాలా ప్రాఫిటబుల్ బిజినెస్. చాలా బిజినెస్ ఓనర్స్కి నీడ్ ఉంది, అవసరం. చాలా మందికి తెలుసుకోవాలి ఇదే. ఇప్పుడు చెప్తాను, క్లారిటీగా వినండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. తర్వాత బ్లాగింగ్ యాడ్సెన్స్ అంటే ఇప్పుడు బ్లాగ్స్ రాస్తాం కదా, ఇట్లా ఎగ్జాంపుల్ బ్లాగ్స్ రాసాం అనుకో, ఇందులో యాడ్స్ వస్తాయి అనమాట. ఓకే, యాడ్స్ వల్ల కూడా డబ్బులు వస్తాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ కనిపిస్తుంది అనుకో, క్లిక్ చేసాం అనుకో, దానికి ఎంత కట్ అవుతుంది, ఎట్లా వస్తాయి, కస్టమర్కి ఎంత వస్తుంది, గూగుల్ వాళ్ళకి ఎంత వస్తుంది, వాళ్ళు ఎంత తీసుకుంటారు, మనకి ఎంత వస్తుంది అని క్లియర్గా చెప్తాను. ఓకే, తర్వాత అఫ్లైట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, అఫ్లైట్ వెబ్సైట్స్ ఉంటాయి సపరేట్గా, అది ఎలా చేయాలి. అఫ్లైట్ వెబ్సైట్ అంటే నేను చెప్తాను అనుకుంటాను, అది ఎలా క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి. ఓకే, తర్వాత ప్రింట్ అండ్ డిమాండ్, డ్రాప్ షిప్పింగ్ ఒక్కటి నేను చెప్పలేదు ప్రజెంట్ లాస్ట్ బ్యాచ్ వరకు చెప్పలేదు, బట్ మీకు చెప్తాను కూడా. తర్వాత ప్లగ్ఇన్స్ అండ్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను డిజైన్ చేసిన కదా క్రోమ్ ఎక్స్టెన్షన్, ఇది నాకు రిజెక్ట్ అయింది, బట్ పర్లేదు, మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలాంటివి డిజైన్ చేసుకోవచ్చు, ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసిన కదా, సో ఇలాంటివి డిజైన్ చేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మనం ట్రై చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనం ఇలాంటి డిజైన్ చేసుకొని మనం ప్రాఫిటబుల్గా ఎర్నింగ్ అయితే దొరుకుతారు అనమాట. ఓకే, ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గా జస్ట్ బ్లాగింగ్లో, ఒక బ్లాగ్లో మీరు 2,000 3,000 ఛార్జ్ చేసిన అంటే మీకు పర్ మంత్కి వస్తున్నా కానీ 3 బ్లాగ్స్ క్రియేట్ చేసినా కానీ, జస్ట్ 3 బ్లాగింగ్ వెబ్సైట్ డిజైన్ చేసినా కానీ మీకు మంత్లీ ప్యాసివ్గా రెగ్యులర్గా 1000 నుంచి అంటే 3,000 అంటే మంత్లీ 10,000 నుంచి 50,000 వరకు అంటే ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట, జస్ట్ బ్లాగింగ్ వల్ల. మీరు ఏం లేదు, వీక్లీ ప్రతి వెబ్సైట్లో ఒక 2 నుంచి 3 బ్లాగ్స్ రాయగలిగితే చాలు. ఓకే, అంటే 3 బ్లాగ్స్ కదా, 3 బ్లాగ్స్ రాయగలిగితే చాలు పర్ వీక్. పర్ డే కాదు, పర్ వీక్. మీకు టైం ఎప్పుడు దొరుకుతుంది అప్పుడు, అది నైటా పగల, మీకు టైం ఎప్పుడు దొరుకుతుంది అప్పుడు. ఒక బ్లాగ్ రాయడానికి మనకు 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. సో ఇంతే, మీరు 5 నిమిషాలు రాసినా ఇంకా మంచిది, ప్రాబ్లం లేదు. ఇమేజ్ పెట్టాలి, ప్రాపర్గా అన్ని ఆప్టిమైజ్ చేయగలిగితే చాలు. ఓకే, ఇది మనం ఆర్టికల్స్ లేటెస్ట్ ట్రెండ్స్ తీసుకొని, అంటే అవి కూడా ఎట్లా అంటే స్కోప్ ఎట్లా రాయాలో కూడా చెప్తాను, కొన్ని రీసెర్చ్ ఎలా చేసుకోవాలి, ఎలా రాయాలో కూడా చెప్తాను. ఓకే, తర్వాత మీరు ఏ యూజ్ చేసుకొని రాసినా అనుకో, అది డిటెక్ట్ చేస్తుంది, ఇది ఏ వాళ్ళ రాసిందా, మీరు ఓన్గా రాసినా ఉంటుంది, అది కూడా చెప్తాను ఎట్లా రాయాలో. ఓకే, అఫ్లైట్ మార్కెటింగ్ ఉంటుంది, బ్లాగింగ్ వెబ్సైట్లో డబ్బులు ఎట్లా చేయాలో ఉంటుంది. సో ఇవన్నీ ఇట్లా మనం ఏం చేసుకోవచ్చు. ఎస్ఈఓ వెబ్సైట్ డిజైన్లో జనరల్గా 3,000 వరకు ఛార్జ్ చేయొచ్చు, 3,000 కాదు ఇంకెక్కువనే ఛార్జ్ చేయొచ్చు. తర్వాత సోషల్ మార్కెటింగ్లో స్టార్టింగ్లో రాకుండా కానీ వెబ్సైట్ డిజైనింగ్లో సర్వీసెస్ చేస్తే మీకు ఫాస్ట్ వస్తుంది. తర్వాత డిజిటల్ ప్రొడక్ట్స్లో అయితే మాకు వస్తున్న రెవెన్యూలో 30% రెవెన్యూ ఇక్కడ నుంచి 30,000 కాదు 30% అంటున్నాను నేను. ఓకే, ఎగ్జాంపుల్ 1 lakh వస్తే 30,000, 2 lakhs వస్తే 60,000 దాకా వస్తున్నది మాకు. అర్థమైంది కదా. సో అంత రెవెన్యూ జస్ట్ డిజిటల్ ప్రొడక్ట్స్ నుంచే వస్తున్నాయి. అందుకని మా దగ్గర ఎకో సిస్టమే ఉంది, ఏకంగా చాలా కోర్సులు ఉన్నాయి మా దగ్గర. ఎన్ని కోర్సెస్ అయితే అంటే అంత మంచిగా కోర్సులు వస్తాయి అనమాట. సో అంత మంచిగా కోర్సులు, ప్రోడక్ట్స్, ప్లగ్ఇన్స్, ఎక్స్టెన్షన్స్ అన్ని ఉన్నాయి. సో ఎక్కడ దొరికినా మాకు సేల్స్ అయితేనే ఉంటాయి అనమాట. సో అలాంటివి ఎలా డిజైన్ చేసుకోవాలి, సిస్టమ్లు ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది ఉంటుంది అనమాట. సో డిజిటల్ ప్రొడక్ట్స్లో చాలా ఒక పాకెట్ మనీ అనుకోండి, మీకు జాబ్ కూడా అంత సెక్యూర్, అంటే జాబ్ ఎప్పుడు పోతే తెలియదు, కానీ డిజిటల్ ప్రొడక్ట్స్లో కరెక్ట్ చేయగలిగితే మనకు మంచి ప్రాఫిట్లు వస్తాయి. సో అది ఎలా చేయాలో నేను చెప్తాను అనమాట. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రాప్ షిప్పింగ్, ప్రింట్ అండ్ డిమాండ్ ఇనిషియల్గా మీకు చెప్పలేదు, అంటే లాస్ట్ వరకు చెప్పలేదు, బట్ మీకైతే ఉంటుంది. ఇది స్టార్టింగ్లో డ్రాప్ షిప్పింగ్ అయితే వదిలేసేయండి, మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత రన్ చేయండి. ఎందుకంటే డిజిటల్ ప్రొడక్ట్స్ ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేసి ఎంతమందికైనా సేల్ చేసుకోండి, మీకు నచ్చిన ప్రైజ్ అమ్మవచ్చు. కానీ డ్రాప్ షిప్పింగ్ అనుకో, ఎగ్జాంపుల్లో మీరు 100 రూపాయలు పెట్టి ఉంటారండి ఒక వస్తువుని, దాన్ని 100 రూపాయలని 1000 ప్రోడక్ట్స్ ఉంటారు. ఓకే, 100 × 1000 10,000 అయితే కదా,
రూ. 1,00,000 అయితే ఏమో సారీ రూ. 1,00,000 పెట్టి బడ్జెట్ పెట్టి కొన్నారు. మీ దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి? 1000 ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకో. 1000 ప్రోడక్ట్స్ని సెల్ అయితే మీ దగ్గర జీరో ఉంటాయి కదా. ఓకే, మీ దగ్గర ఇన్వెంటరీ జీరో ఉంటుంది కదా. సో అప్పుడు మీరు ఎట్లా చేయాలంటే బల్క్లో ఉన్నప్పుడేమో రూ. 10 తక్కువ, అంటే రూ. 100 పెట్టే దగ్గర రూ. 10 అంటే 95-96 కొంటారు. తర్వాత అమ్మేటప్పుడు ఏంటంటే రూ. 110 రూ. 105 అమ్ముతారు. అంటే ఇక్కడ రూ. 5 ఇక్కడ రూ. 5 మార్జిన్ ప్రాఫిట్ వేసుకొని మీరు బయట పడతారు అన్నమాట. ఎగ్జాంపుల్ కిరాణా షాప్ ఉంటుంది కదా, బల్క్లో ఉంటారు, మనకు రూపాయి ఒక్కొక్క ప్రోడక్ట్ని చిన్న పైసా వేసుకొని మనకు అమ్ముతారు కదా. సో అలాంటి డ్రాప్ షిప్పింగ్లో ఎలా ఏం చేసుకోవాలనేది ఉంటుంది అన్నమాట. సో ఇది స్టార్టింగ్ అయితే ఇన్వెంటరీ మనం తెచ్చుకోవాలి, తర్వాత సెటప్ చేసుకోవాలి, అంతా కష్టం అవుతుంది. మీరు అమెజాన్లో అమ్ముకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో అమ్ముకోవచ్చు, మీకు ఎక్కడ వీలైతే అక్కడ అమ్మవచ్చు. నేను చెప్తాను అద్భుతంగా. బట్ స్టార్టింగ్ అయితే లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ ఉంటే, ఒక ప్రాఫిటబుల్ ప్రోడక్ట్ ఉంటే కలిగితే చాలు, మంచి రెవెన్యూ వస్తుంది. కానీ స్టార్టింగ్లో అయితే స్కిప్ చేయండి. ఒక స్టేజ్ మంచిగా మీకు రెవెన్యూ వస్తుంది అన్నప్పుడు మాత్రమే చేయాలి. ఓకే, అప్పుడు డ్రాప్ షిప్పింగ్ చేయండి. స్టార్టింగ్ అయితే డిజిటల్ ప్రోడక్ట్స్ అయితే మనకు లాస్ ఏం రాదు కదా, అది హ్యాపీగా చేసుకోవచ్చు, మంచి ప్రాఫిట్ వస్తుంది. సో జనరల్గా అయితే మీకు మంత్లీ 30,000 అన్నాయి కదా, జస్ట్ డిజిటల్ ప్రోడక్ట్ ఒకటి సరిపోతుంది మనకు. ప్లస్ బ్లాగింగ్లో స్టార్టింగ్లో రాకున్నా అని సర్వీసెస్ డిజిటల్ ప్రోడక్ట్స్ ఒకటే మనకు దాదాపు నేను 30,000 1 మంత్ మన కోర్స్ అయిపోయాకలా ఈ రెండింటి నుంచే మీకు మంచి రెవెన్యూ అయితే వస్తుంది. అర్థమైంది కదా. సో మీకు డిజిటల్ ప్రోడక్ట్ కావాల్సిన యాడ్స్, మార్కెటింగ్ అయితే అన్నీ తెలుసు. ప్రోడక్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నీ నేను డిజిటల్ ప్రోడక్ట్స్లో చెప్తా. ఓకే, ఇవన్నీ ఉంటాయి. తర్వాత ల్యాండింగ్ పేజ్ వెబ్సైట్ ఉంటుంది, దాన్ని ఎస్సీఓలో టాప్ ఎట్లా వేసుకోవాలో ఎస్సీఓ ఉంటుంది. ఓకే, యాడ్స్ కోసం అయితే యాడ్ మార్కెటింగ్ ఉంటుంది. ఓకే, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, స్నాప్చాట్ యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్ ఇవన్నీ కవర్ అవుతాయి. తర్వాత సోషల్ మార్కెటింగ్ కోసం సోషల్ మార్కెటింగ్ చెప్తున్నాను, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ అవన్నీ ఉంటాయి. సో తర్వాత ఏఐతో చేయాలంటే ఆటోమేషన్ ఉంటుంది. తర్వాత ఏఐ ఆటోమేషన్తో పాటు జనరేటివ్ ఏఐ కూడా నేర్చుకోవచ్చు. ఇవన్నీ చేయడం వల్ల మీకు ఒక ప్రాఫిటబుల్ ఎకో సిస్టమ్ అయితే నేను నేర్పిస్తున్నాను అనమాట. కంప్లీట్ ఎకో సిస్టమ్ అయితే మీకు నేర్చుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇవన్నీ మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి. జనరల్ చెప్తున్నా, ఇవన్నీ నేర్చుకుంటే 30,000 అయితే ఖచ్చితంగా వస్తుంది. 30,000 రాకుండా మినిమం 20,000 అయితే మా కోర్స్ అంటే 5 months తర్వాత జాబ్ కోసం డిపెండ్ కాకుండా మీరు 30,000 కాకుండా 20,000 అయితే పర్ మంత్ చేసుకోవచ్చు. నెట్ ప్రాఫిట్ అంటున్నారు, రెవెన్యూ అయితే ఈజీగా బ్రేక్ అయిపోతుంది. జస్ట్ డీసీ ప్రాఫిట్ ఒకటే వస్తుంది, రెవెన్యూ కాదు నేను అంటుంది. ప్రాఫిట్ అయితే బ్రేక్ ఈవెన్ చేయగలగాలి. సో అది ఎలా చేయాలో కూడా నేను చెప్తాను అనమాట. రీమార్కెటింగ్ ఎలా చేయాలో చెప్తాను. సో అక్కడ మీకు స్టార్టింగ్లో అయితే డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు చాలామంది ఏంటంటే 1 week చేస్తారు, లాస్ రాగానే వదిలేస్తారు. అరే నాకు లాస్ వస్తుంది, ₹10 పెడితే ఇప్పుడు ₹1,000 పెట్టినావు అనుకో, 10 రోజులు రన్ చేస్తే 10,000 వచ్చి 10,000 పెట్టినావు అనుకో, 10,000 పెడితే నీకు 9,000 వచ్చినా ₹1,000 లాస్ వచ్చాయని నేనైతే అట్లా రన్ చేస్తాను. ఎందుకంటే నాకు కావాల్సిన లాంగ్ టర్మ్లో ప్రాఫిట్ నేను గెయిన్ ఎక్కువ చేయాలి. ఎందుకంటే లాంగ్ టర్మ్లో కాంపౌండ్ వెల్త్ అంటాం కదా. సో డిజిటల్ మార్కెటింగ్ అంతే, కాంపౌండ్ వెల్త్కి రేట్ అవుతుంది, ఎప్పుడు ఇనీషియల్ రాదనమాట. ఓకే, అది మార్కెటింగ్లో మనకు అర్థం కావాలి. ఒక కస్టమర్ మనకు కొనాలంటే ఒకటేసారి కొనడం అనమాట. మళ్ళీ ఒక 4-5 సార్లు 10 సార్లు ఒక యాడ్ కనిపిస్తే అది ఏంద్రా మళ్ళీ కనిపిస్తాం, క్లిక్ చేసి చూస్తాం కదా. అట్లా ఒక పర్సన్కి మనం రీటార్గెటింగ్ చేయడం వల్ల వాడు కొనే ఛాన్స్ ఉందన్నమాట. అట్లా మనం ఎలా చేయాలి అనేది క్లియర్గా ఇంటెన్షన్తో చూపిస్తాను అనమాట. ఓకే, అది మీరు నేర్చుకుంటారు ఇక్కడ దాకా అయితే క్లియర్ కదా. సో ఇవి అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకు? సో చాలా లేట్ అయిపోయింది, నేను ఇక్కడ టైం కూడా తీసుకోను. ఇంకేమున్నాయి మనకు? జనరల్ వెబ్సైట్ డిజైనింగ్ అయిపోయింది కదా, చేయమంటారా అండి వెబ్సైట్? సో జాబ్ కోసం కదా, జాబ్ ఎలా ఉంటుంది? ఫ్రీలాన్సింగ్ అయితే చెప్పిన, ఎర్నింగ్ వేసి చెప్పిన. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కూడా చెప్తాను, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఉంటుంది. జాబ్స్ గురించి చెప్తాను. జాబ్ కోసం మీకు కావాలి, ఓకేలే సరే మీరు జాబ్ ఎట్లా వస్తుంటారా చెప్తానండి. డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అని కొట్టండి ఇక్కడ. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఇన్ హైదరాబాద్ ఇట్లా కొట్టండి, కీవర్డ్ టైప్ చేయండి, మనకి ఇండిడ్ కనిపిస్తుంది. ఓకే, లేకపోతే మీకు గ్లాస్ డోర్ శాలరీ చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి, ఇండిడ్, నౌకరీ చాలా ఉంటాయి కదా. మీ ఏ పోర్టల్ అయినా క్లిక్ చేసుకొని చూడండి, మన స్కిల్స్ 90% మ్యాచ్ అవుతాయని చెప్పినాయి కదా. సో అవి మ్యాచ్ అవుతున్నాయి చెక్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, మనకు లింక్డ్ఇన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మనకు ఇక్కడ అప్లై కూడా వచ్చిందన్నమాట, చాలా ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, మీకు చాలా వరకు ఉన్నాయి, టాప్ 10 టూల్స్ కూడా ఉంటాయి అన్నమాట, నేను చెప్తాను అవి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ప్రజెంట్గా ఇంకోటి లింక్డ్ఇన్లో కూడా చూపిస్తాను నేను. లింక్డ్ఇన్ ఉంటుంది కదా, సో లింక్డ్ఇన్లోకి వచ్చేసి జాబ్స్ అని టైప్ చేయండి, అందులో చూపిస్తాను నేను. అది లాస్ట్ నిన్న వచ్చింది కాదు, ఈ రోజు వచ్చిన జాబ్స్ ఎట్లా మనం అప్లై చేసుకోవాలి ఫాస్ట్గా. అంటే ఇప్పుడు అప్లై చేసి లాస్ట్ 1 hour పోస్ట్ చేసిన జాబ్ కూడా మనం ఎట్లా అప్లై చేసుకోవాలని నేను చూపిస్తాను అనమాట. సో ఓకే, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కావాలంట, ఇక్కడ జ్యోతి బెల్లంకొండ. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. 2 నుంచి 5 years మధ్యలో ఎక్స్పీరియన్స్ కావాలి. 3 నుంచి 5 lakhs వరకు ఇస్తారంట హైదరాబాద్లో, అల్వాలు ఇస్తారంట. సో వాళ్ళు చూసుకోవచ్చు వాళ్ళకి ఏమి స్కిల్స్ కావాలి కస్టమర్ అనేది ఇక్కడ చూపించారు, అంటే వాళ్ళు ఇచ్చారు అనమాట. మనం దానికి ఎలిజిబుల్లా కాదా? ఓకే, ఇలాంటివి చూడండి మనకు కనిపిస్తుంది. ఒక నిమిషం, వాళ్ళు ఇచ్చారు కదా, రీడ్ చూద్దాం. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కావాలి, చెప్పింది అది గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్ కావాలి, లీడ్ జనరేషన్ కావాలి, క్యాంపెయిన్స్ చెప్పింది కదా, క్యాంపెయిన్స్ రన్ చేసుకోవాలి, మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, కంటెంట్ స్ట్రాటజీ, ఫనల్ ఆప్టిమైజేషన్, ఎంత క్లియర్గా ఉన్నాయి, మన దగ్గరనే ఉన్నాయండి.
క్లియర్ కదా, మన దగ్గరనే ఉన్నాయి. సో చూసుకోవచ్చు, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్. ఇది ఎప్పుడు పోస్ట్ చేసినా నాకు కూడా తెలియదు. ఓకే, మన దగ్గర జాబ్స్ అప్లై చేసినాం అంటే చూసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడు జస్ట్ నో అప్లై చేసినట్టు ఇక్కడ జస్ట్ నో అని అనిపిస్తుంది కదా. సో అప్లై చేసుకోనికి ఎంత ఎంత క్లియర్గా అండి. ఒకవేళ మీకు కావాలంటే ఇగో ఇలాంటి సారీ ఇప్పుడే వచ్చింది కదా, మా టీం వాళ్ళకి ఐడి చేస్తాను ఇది. సో ఇది మీకు అర్థమవుతుంది అనమాట. ఇలాంటి వాళ్ళకు అంటే ఇది ఎలా వచ్చినా చెక్ చేసుకోవాలన్నమాట. సో వాళ్ళకి స్కిల్స్ ఏం కావచ్చు, వీడియో ఎడిటింగ్ కావాలి, మన దగ్గరనే ఉంది. ఆన్లైన్ బ్రాండింగ్, ఈ కామర్స్ మార్కెటింగ్, వెబ్సైట్ మేనేజ్మెంట్ కావాలి, ఆన్లైన్ ప్రమోషన్, సోషల్ మార్కెటింగ్, డిజిటల్ క్యాంపెయిన్స్. ఓకే, వెబ్సైట్ ప్రమోషన్, ఇవన్నీ వెబ్సైట్ ప్రమోషన్ ఉన్నాయి, కానీ క్యాంపెయిన్స్ వాళ్ళకి కావాల్సింది. వెబ్ మార్కెటింగ్, డిజిటల్ బ్రాండింగ్, ఇవన్నీ మన దగ్గరనే ఉన్నాయండి. అస్సలు క్లియర్గా ఉన్నాయి. వీళ్ళు చెప్పిన దాంట్లో మనకి ఇది లేదు అనేది ఒకటన్నా ఉందా? మనం చెప్పిన దాంట్లో అన్ని మనం పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, గూగుల్ యాడ్స్, ఎస్సీఓ అన్నీ చెప్పినాయి. ఇంకా వీళ్ళకి చెప్పిన దానికంటే ఎక్కువ చెప్పినా నేను. అర్థమైంది కదా. సో ఇట్లా ఏ జాబ్ అన్నా తీసుకోండి, మనకు కనిపిస్తుంది అనమాట. జూనియర్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అంట. వీళ్ళు చూడండి, కంపెనీ హైదరాబాద్ అంట, 2,16,000 నుంచి 3,00,000 సంవత్సరానికి ఇస్తారంట. సో నెలకి ఎంత ఇస్తారో ఇక్కడ చూసుకోండి. ఫుల్ టైమా, హాఫ్ టైమా క్లియర్ ఉంది. వీళ్ళకి కూడా ఉంది చూడండి. వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏమున్నది, ప్లానింగ్ ఫర్ ఇక్కడ చూడండి, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ ఎక్సెట్రా. ఆటోమేషన్, కాస్ట్ పర్ లీడ్ ఎంత ఉంటుంది, కాస్ట్ క్లిక్ టు రేషియో ఎంత ఉంటుంది, కన్వర్జన్, ఇవన్నీ మనకు కావాల్సినాయి అండి. ఇక్కడ చూడండి, 1 year పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కావాలి, ప్రొఫిషియన్సీ ఇన్ గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్లో కావాలి. ఎంత క్లియర్గా ఉన్నాయండి. మనకు లేదా ఇది చూడండి. స్ట్రాంగ్ ఎస్సీ కూడా అడుగుతారు, కీవర్డ్స్ ఎలా చేసుకోవాలి, ఇంత క్లియర్గా ఉన్నాయండి. సో జాబ్ కోసం వదిలేసేయండి. ఇక జాబ్ కావాలి, స్కిల్స్ కావాలి, ఇవన్నీ వదిలేసుకోండి. చాలా వరకు ఉన్నాయి మన దగ్గర జాబ్స్, మనకు వచ్చా ఉన్నాయి, కానీ మనం చేసుకోవాలన్నమాట. చాలా ఐటీ కంపెనీస్ కూడా అడుగుతారు, జాబ్ తీసేసుకొని మన డిజిటల్ మార్కెటింగ్ అంటే పడుతారండి. అవసరం ఉన్నాయి. అర్థమైంది కదా, జాబ్స్ ఎలా చేసుకోవాలి అర్థమైంది కదా. సో ఇలాంటి దానికి మనకు రెజ్యూమ్ బిల్డ్ చేసుకొని వీళ్ళకి అప్లై చేస్తే 90% జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఒక స్టార్టింగ్లో ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది ఒకటన్నా. అర్థమైంది కదా. సో అట్లా నేను 10 అన్నా, ఒకవేళ లో స్కిల్స్ వాళ్ళు ఉంటే, అంటే ఫాస్ట్ ఆప్టిమైజేషన్, అంటే ఫాస్ట్ స్లో లర్నర్స్ ఉంటే చెప్తున్నా, ఫాస్ట్ మీరు ఒక 2-3 ఇంటర్వ్యూస్కి వెళ్ళినా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అర్థమైంది కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఓపెనింగ్స్ 2 ఉన్నాయన్నమాట. 2 జస్ట్ అప్లోడ్ చేశారు. 2వ పోస్ట్ ఉన్నాయి, less than 10 minutes అవుతుందంట. సో అర్థమైంది. ఓకే, less than 10 ఉన్నాయంట అప్లికెంట్స్. సో ఇక్కడ చూసుకోండి, వీళ్ళు హైదరాబాద్లో అల్వాళ్ళు ఎవరు ఉంటే ఇలాంటివి ట్రై చేసుకోండి, చాలా ఉన్నాయి. ఇట్లాంటివి రోజు వస్తూ ఉంటాయి అన్నమాట. అవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా లింక్డ్ఇన్లో ప్రీమియం కూడా ఉంది నాకు. ఎవరన్నా ఫాస్ట్ కావాలి జాబ్స్ అనుకున్నారో నేను చూపిస్తాను అనమాట. సో అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. జాబ్ గురించి టెన్షన్ పడకండి. నా గురించి, నా టీం వాళ్ళకైతే నేను హ్యాపీగా జాబ్స్ అయితే, మాకు సపరేట్గా జాబ్స్ కూడా వస్తుంటాయి అనమాట. మీ టీం వాళ్ళు ఎవరు ఉంటే మాకు కావాలని చాలా వరకు వస్తుంటారు అనమాట. సో అది ఫ్రీలాన్సింగ్లో జాబ్ గురించి అయితే చెప్పిన నేను. ఫ్రీలాన్సింగ్లో కూడా చెప్పిన, ఎర్నింగ్ వేస్ అయితే క్లియర్గా చెప్పిన కదా, ఒక్కొక్కరికి ఎంత వస్తాయని. తర్వాత పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కూడా చెప్తున్నాను. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఇక్కడ ఉంటుంది. తర్వాత ఏమున్నాయి, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ తర్వాత ఒక ప్రాక్టికల్ వెబ్సైట్ డిజైనింగ్. మీకు పేషెన్స్ ఉంటే నేనేం చేయలేను, చాలా హ్యాపీగా. నాకు టైం ఉండాలి, కానీ మా దగ్గర ఫస్ట్ సబ్జెక్ట్ ఉందండి, నేర్చుకోనికి మీకు ఓపిక ఉండాలి, కానీ ఇంకా చెప్పడానికి మాకైతే ప్రాబ్లమే లేదు. సో ఇక్కడ వచ్చేసి ఎక్కువ చెప్పాను. మీకు ఈ టెమ్స్ అయితే నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు యూట్యూబ్ వీడియో చూస్తారు, ఎగ్జాంపుల్గా సిపిసి అని ఉంటుంది. ఓకే, తర్వాత సిపిఎం అని ఉంటుంది. ఓకే, తర్వాత సిపివి ఉంటుంది. ఓకే, తర్వాత ఇవి నేర్చుకోవాలి మీకు. సిపిఐ ఉంటుంది. ఓకే, ఇప్పుడు సిపిసి అంటే ఏంటండి, కాస్ట్ పర్ క్లిక్. ఓకే, కాస్ట్ పర్ క్లిక్ అంటే ఒక యాడ్, సర్చ్ యాడ్ కానీ, ఓకే, డిస్ప్లే యాడ్, ఇమేజ్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయడం వల్ల, ఓకే, దాన్ని ఏమంటామంటే కాస్ట్ పర్ క్లిక్. దానికి ఎంత కట్ అవుతుంది అంటే, మీరు సర్చ్ యాడ్ అనుకో కాస్ట్కి వచ్చేసి 100 రూపాయల దాకా కట్ అవుతుంది. ఓకే, అదే ఇమేజ్ యాడ్ అనుకో 60 రూపాయల నుంచి, చెప్తున్నాను 60 రూపాయల నుంచి, అంతే లోయెస్ట్ వచ్చేసి 20 రూపాయల నుంచి 60 రూపాయల మధ్య ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 100 రూపాయల మధ్య పడుతుంది. ఓకే, కాస్ట్ పర్ మైల్ ఉంటుంది అనమాట. కాస్ట్ పర్ మైల్ అంటే 1000 సార్లు మీ యాడ్ కనిపించగలుగుతాయి. అంటే మనం మైల్ అంటే కిలోమీటర్ అంటాం కదా. సో 1000 కిలోమీటర్ అంటే 1000 మీటర్లు, మైల్ అంటాం కదా. సో కాస్ట్ పర్ మైల్ అంటాం అనమాట. కాస్ట్ పర్ మైల్ అంటే 1000 సార్లు మనం ఒక్కొక్క యాడ్ మనకు 1000 సార్లు కనిపిస్తుంది. మన యాడ్ 1000 మంది చూస్తారు అంటే కనిపించింది అంటే కాస్ట్ పర్ మైల్ అంటాం అనమాట. సో అది 1000 ఇంప్రెషన్స్, కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సిపివి ఉంటుంది, అంటే కాస్ట్ పర్ వ్యూ అనమాట. సో ఇది యూట్యూబ్ కోసం ఉంటుంది అనమాట. ఓకే, యూట్యూబ్ కోసం ఉంటుంది. ఇవి మీరు నేర్చుకోండి, ఇవి ఎక్కడ పనికొస్తే కూడా చెప్తాను. సో ఇది వచ్చేసి గూగుల్ సర్చ్ యాడ్ ఉంటుంది. ఓకే, గూగుల్ సర్చ్ యాడ్ ఉంటుంది. తర్వాత గూగుల్ సర్చ్ యాడ్ అయినా పర్లేదు, మీకు డిస్ప్లే యాడ్లో కూడా పనికొస్తుంది. ఓకే, ఇలాంటి టైమ్స్ నేర్చుకోవాలి. తర్వాత మీరు కాస్ట్ పర్ క్లిక్ కదా, మీకు ట్రాఫిక్ యాడ్ కూడా పనికొస్తుంది. ఓకే, ట్రాఫిక్ యాడ్ కూడా పనికొస్తుంది. తర్వాత కాస్ట్ పర్ మైల్ అంటే ఇది మీకు ఎక్కడ పర్లేదు, 1000 మంది చూసినందుకు ఇది జనరల్గా అందరికి సంబంధమే. ఇది మీరు మెటా యాడ్స్ అయినా గూగుల్ యాడ్స్ అయినా. కాస్ట్ పర్ వ్యూ అంటే యూట్యూబ్ కోసమే ఉంటుంది ప్యూర్గా. యూట్యూబ్లో వచ్చేసి కాస్ట్ పర్ ట్రూ వ్యూ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, కాస్ట్ పర్ ట్రూ వ్యూ ఉంటుంది. అంటే జనరల్గా మీరు ఒక కస్టమర్ ఇన్ఫీరియర్ రన్ చేస్తే 1000 సార్లు చూసిన దానికి
ఓకే, 1000 సార్లు కాదు, ఒక పర్సన్ని ఇన్ఫిడ్ యాడ్ని క్లిక్ చేసి చూసిన దానికి, అంటే ట్రూ వ్యూ చూసిన దానికి ఎన్ని రూపాయలు కట్ అవుతుంది అని ఉంది. అంటే మన దగ్గర జనరల్గా 0.10 నుంచి 10 రూపాయల దాకా కట్ అవుతాయి అనమాట. ఓకే, 10 రూపాయల దాకా కస్టమర్కి యాడ్ కట్ అవుతాయి అనమాట. తర్వాత కాస్ట్ పర్ ఇన్స్టాల్మెంట్, అంటే మీరు ఒక యాప్ ప్రమోషన్స్ కోసం యూజ్ చేస్తుంది. ఓకే, సారీ, యాప్ ప్రమోషన్ కోసం ఉంటుంది అనమాట. ఓకే, యాప్ ప్రమోషన్ కోసం ఉంటుంది. యాప్ని సేల్ చేయాలి అంటే ఇన్స్టాల్ చేయాలంటే దానికోసం ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ పర్ అక్విజిషన్, షాపింగ్ యాడ్స్ కోసం ఉంటుంది. సో మీరు సేల్స్ యాడ్ రన్ చేసుకోవాలంటే కాస్ట్ పర్ సేల్స్ యాడ్ ఉంటుంది. జనరల్గా మెటా యాడ్ సపరేట్ ఉంటుంది, గూగుల్ యాడ్ సపరేట్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, టర్మ్స్ నేర్చుకోవాలి. సెకండ్ వచ్చేసి ఇవి మీకు అర్థమైంది కదా, జనరల్గా ఈ థింగ్స్ అర్థం చేసుకోవాలి. ఇంకా గూగుల్ యాడ్స్ చెప్పేటప్పుడు ఇంకా బ్రీఫ్గా చెప్తాను. మీకు టైం ఉందా అండి? 5 minutes. ఓకే, సో నాకు తెలీదు, నేనైతే నాకు చెప్పడానికి ఫుల్ సబ్జెక్ట్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు మా దగ్గర. సో ఇక్కడ వచ్చేసి చెప్పొచ్చు, నాకు ప్రాబ్లం ఏం లేదు. సో ఇంకా టైం తీసుకుంటే లేట్ అయితే ఏమో అని భయం అవుతుంది, అంతే. భయం కాదు, మేము డైలీ క్లాస్ అయితే లిమిట్లో చెప్తాం, మాకు టార్గెట్ ఉంటుంది, ఇంత చెప్పాలని ఉంటుంది మాకు. సో అంతవరకే చెప్తాం. ఈ డెమో క్లాస్ కదా, ఎక్కువ చెప్తే సాచురేట్ అవుతారు ఎవరైనా. సో అంత టైం మీకు స్పెండ్ ఉండదు కదా. సో నేను ఎందుకే స్టాప్ చేస్తున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు డౌట్ సెషన్లో అడగండి, క్లారిఫై చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి యాక్చువల్లీ ప్రాక్టికల్గా ఒక వెబ్సైట్ ఎలా డిజైన్ చేసుకోవాలో ఉంటుంది, అది కూడా నేను చెప్పాలి యాక్చువల్లీ. సో అది రేపు చెప్తా. ఒకవేళ రేపు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు మెసేజ్ చేయండి, రేపు ఇదే డెమో క్లాస్కి అటెండ్ అయ్యి చెప్తాను అనమాట. ఓకే, సో ఇలాంటివి నేను క్లియర్గా చెప్తాను అనమాట. మాకు ఏ ప్రాబ్లం లేదు, చెప్పడానికి మాత్రం సబ్జెక్ట్ చాలా ఉంది, కానీ మరీ చెప్పాల్సిన దానికంటే ఎక్కువ చెప్పినాం అనుకో సాచురేట్ అవుతారు, అర్థం కాదు మనిషికి. సో ఒక లిమిట్లోనే చెప్తాం, అర్థమయ్యే విధంగానే చెప్తాం, అదంతా క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే, ఇవన్నీ క్లీన్గా చెప్తాం. సో ఇప్పుడు మా కోర్స్ వచ్చేసి, మా దగ్గర కోర్స్ 2 విధాలుగా ఉన్నాయని చెప్పినాయి కదా. సో ఒకటేమో 4 months కోర్స్ ఉంటుంది, 4+1 month. ఓకే, 4+1 month అంటే 5 months కోర్స్ ఉంటుంది. దీనికి ఫీజు ఎంత ఉంటుంది అంటే 8,000 అని చెప్పినాయి కదా. బట్ 8,000 ఫీజు కూడా మేము 7,000కి డిస్కవర్ చేసినాం అనమాట. ఓకే, 7,000 ఉంటుంది. అందులో కూడా మీకు ఫుల్ టైం కట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈఎంఐ 2 EMIs కట్టుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఈఎంఐ వచ్చేసి 3,500 కట్టాలి. ఓకే, సెకండ్ ఈఎంఐ వచ్చేసి దీన్ని కూడా 3,500 కట్టాలి. ఓకే, ఇది ఎప్పుడు కట్టాలి? సెకండ్ ఈఎంఐ అంటే 2 months తర్వాత కట్టాలి. ఓకే, మీరు ఏ నెంబర్ కావాలి, ఎట్లా చేయాలంటే ముందే చెప్తున్నా, ఎవరున్నారో పర్లేదు, నాకు ఇద్దరే ఉన్నారా పర్లేదు, చాలామంది ఉన్నాయండి, 10 members దాకా ఉండే పర్లేదు. సో మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ నెంబర్కి నాకు స్కాన్ చేయగలిగితే చాలు. 100 members. ఇప్పుడు నాకు కంపెనీ ఉంది ప్రైవేట్, ఇప్పుడు మేము ఏజెన్సీ అని అప్పుడు చెప్పినాం కదా, స్కానర్ అని చూపిస్తారు అంటారా, చెప్తాను. మా కంపెనీ ఉంది, ఇక్కడ చూడండి, ఇది మా ఒరిజినల్ కంపెనీ. ఇక్కడ చూడు, కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ చూడు, కంపెనీ నేమ్, సీన్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. సో మా కంపెనీ పాన్ కార్డ్ నెంబరు, టాన్ కార్డ్ నెంబరు, గవర్నమెంట్ లైసెన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. తర్వాత ఉద్యమ రిజిస్ట్రేషన్ కూడా చూసుకోవచ్చు, జిఎస్టీ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి అనమాట. మాది రికగ్నైజ్డ్ కంపెనీ, సో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ స్కానర్కి ఎందుకు చెప్పిన అంటే, ఎవరికైతే 100 రూపాయలు పేమెంట్ చేయగలుగుతారో వాళ్ళు రిఫండ్ అయితే ఇవ్వలేము 100 రూపాయలు. ఎందుకంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో 100 రూపాయలు పేమెంట్ కట్టగలుగుతారో వాళ్ళకి మాత్రమే కోర్స్ అనేది యాక్సెస్ చేస్తాం. ఇది వచ్చేసి మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ బ్యాచ్ ఉంటుంది. మీకు మార్నింగ్ బ్యాచ్ కావాలంటే మార్నింగ్ బ్యాచ్ జాయిన్ కావచ్చు, ఈవినింగ్ బ్యాచ్ కావాలంటే ఈవినింగ్ బ్యాచ్ జాయిన్ కావచ్చు. ఓకే, ఈ మార్నింగ్ బ్యాచ్కి వచ్చేసి August 10th నుంచి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ బ్యాచ్ వచ్చేసి August 15th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ దాకా అయితే క్లారిటీ కదా. సో నాకు పేమెంట్ చేసేవాళ్ళు 100 రూపాయలు ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళు మా దగ్గర ఖచ్చితంగా జాయిన్ అవుతాం అన్న వాళ్ళే పేమెంట్ చేయండి. మీరు రిమైనింగ్ ఇంకా 3,500 పేమెంట్ చేస్తారు కదా, అందులో 100 రూపాయలు కట్ చేసుకొని 3,400 పేమెంట్ చేయండి. అది ఫస్ట్ ఈఎంఐ. సెకండ్ ఈఎంఐకి వస్తే కదా నెక్స్ట్ 2 months తర్వాత పేమెంట్ చేయండి, ఫోర్స్ ఏం లేదు. ఓకే, ఇట్లా మాకు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దాకా అయితే క్లారిటీ ఉంది కదా. సో ఇది మీరు చేయాల్సింది. ఓకే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ స్కానర్కి మాకు పేమెంట్ చేయగలిగితే చాలు. ఓకే, 100 రూపాయలు, నేను ఎక్కువ అడుగుతున్నా, 100 రూపాయలు పేమెంట్ చేస్తే అరే వీళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవుతారు మా పీపుల్స్ అన్నట్టు నాకు నమ్మకం ఉంటుంది. ఓకే, మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు డొమైన్ హోస్టింగ్ మేము వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాము. మీకు డొమైన్ హోస్టింగ్ మేము షేర్ చేస్తాం అనమాట. ఓకే, మేము డొమైన్ హోస్టింగ్ ఇస్తాం, ప్లస్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం అనమాట. సో అది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే జాయిన్ కావండి. నేను ఫోర్స్ ఏం చేస్తలేదు, అందరిలాగా మా దగ్గర 20 సీట్లే ఉన్నాయి, 10 సీట్లే ఉన్నాయి, ఇలాంటివి ఏమి ఉండదు మాకు. ఎవరికైతే ప్యూర్గా ఇంట్రెస్ట్ ఉందో, నేర్చుకోవాలనిపిస్తారో వాళ్ళు మాత్రమే జాయిన్ కావండి. 4 months ఉంటుంది, 5th month వచ్చేసి ఫ్రీలాన్సింగ్ ప్లస్ జాబ్ సపోర్టర్ ఉంటుంది, ఇంటర్న్షిప్. అది నేను చెప్తాను అనమాట. జాబ్ కోసం చెప్పిన ఎంత వస్తుంది శాలరీ చెప్పిన, మీకు జాబ్లో ఇవ్వడం చెప్తున్నా. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసి మీకు ఎంత శాలరీ వచ్చే ఛాన్స్ ఉందంటే ఇక్కడ చెప్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసి 15,000 వరకు ఇస్తారు అనమాట. ఓకే, జాబ్స్ గురించి కూడా చెప్పాలి కదా. జాబ్స్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయి, జాబ్స్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉంటాయి. ఇది ఎంత వరకు ఉంటుంది అంటే అప్ టు 15,000 నుంచి 20K వరకు ఉంటాయి. ఓకే, అంతకంటే ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటాయి.
ఓకే. దీనికి ఎంతవరకు ఇస్తారు శాలరీ అంటే మీ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు ఇస్తారు. కానీ నేను ఇంకా ఎక్కువనే చెప్తున్నా కాబట్టి ఈజీగా క్రాక్ అవుతారు. ఇండ్లు ఎంతవరకు ఉంటాయంటే 20,000 నుంచి 30,000 వరకు ఇస్తారు. జనరల్ 25 అంటారు. బేసిక్ స్టార్టింగ్ వాళ్ళకు ఉంటుంది. బట్ మీ స్కిల్స్ ఇంకా మీ స్కిల్స్ ఇంకా బెటర్ ఉన్నాయనుకో మీకు 30,000 కూడా ఇస్తారన్నమాట. సో అది ఇక్కడ ఈ డిజిటల్ మార్కెటింగ్ శాలరీస్ ఎలా ఉంటాయంటే మీకు స్టార్టింగ్లో చిన్న జీతం అనిపించవచ్చు, కానీ ఒక 6 మంత్స్ తర్వాత నిజం చెప్తున్నా ఏ జాబ్లో ఇంతగానం పెరగదు. మన మన డిజిటల్ మార్కెటింగ్లో గ్రోత్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇప్పుడు మీరు ఏమైనా ఇంటర్వ్యూస్ ఏమైనా జాబ్ కోసం వెళ్ళండి, ఐటీ జాబ్కి వెళ్ళండి, మీకు శాలరీస్ కోసం హైక్ కోసం తిప్పబడాలి. కానీ మన దగ్గర మనకు టాలెంట్ ఉంది కదా, మనకు వాళ్ళు ఈజీగా ఇస్తారన్నమాట. మీరు ఎస్సీఓ కింద డెవలపర్ అయితే సర్చ్ మీరు ఎస్సీఓ కింద మీకు జాబ్ వచ్చి ఉంటే ఎస్ఓతో పాటు గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ ఇవన్నీ వచ్చు కదా. సో ఇవన్నీ మీకు చేస్తూ మీరు కస్టమర్కి ఇంకా మీకు వాళ్ళ ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్లో ఒక మాట చెప్తా మీకు. ఒక జాబ్ ఎందుకు ఇప్పుడు ఒక మాట అర్థం చేసుకోండి మీరే. చిన్నప్పటి నుంచి మనకు ఉంటుంది, అరే మేము చదువుకున్న చదువేమో డిగ్రీలు చదువుకున్నాము, ఇప్పుడు మాకు వచ్చి కూలి పని ఎగ్జాంపుల్ మా చేను పని ఉంటుంది. చేను పని ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన చదువుకున్న చదువుకి మన చేస్తున్న పనికి 2 డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మా దగ్గర చేను వేస్తాం, ఓకే, చేను పంట కూడా ఉంటుంది. ఇప్పుడు చేను పంట వేస్తే మనము చేనుకి ఎవరు పిలుచుకుంటామండి, ఓకే, చదువుకున్నాను పిలుచుకోం, చదువుకున్నాడైనా పర్లేదు. ఆ టైంకి ఓకే మనకు ఆ పంటకు ఆ కూలికి ఎవరైతే పని చేయగలుగుతారో చదువుకున్న వాళ్ళ సంబంధమే లేదా. ఓకే మనకు ఆ టైంలో ఆ పని చేయగలిగే వ్యక్తులకు మాత్రమే ఇస్తాం. ఓకే పని అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంత కూలి అంటే పైసలు ఇచ్చి పంపిస్తాం. జనరల్ ఇది నడుస్తుంది కదా. సేమ్ ఇదా మెథడే మనకు జాబ్ కూడా కావాలంటే మీరు ఏం స్కిల్స్ ఉన్నాయి, మీరు ఎంత చదువుకున్నారో సంబంధం లేదు. మీకు ఆ జాబ్కి ఆ స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయా లేవా అని చూస్తారు. ఆ స్కిల్స్ ఉంటే మీకు ఆ జాబ్ మీకు ఇస్తారు, హ్యాపీగా ఇస్తారు. అర్థమైంది కదా. సో అట్లా చేసేటప్పుడు మీకు చేను పని చేస్తుంటే 10 మంది పని మీరే చేయగలిగారు అనుకో, 10 మంది ఇచ్చేవాలంటే మీకే శాలరీ ఇచ్చేసి మీ పని అంటే మీకు జాబ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రిమెంట్ అంటే 10 ఇప్పుడు మీకు 10,000 ఇచ్చారు అనుకో, 10 మంది పని మీరే చేస్తారు అనుకో. ఎగ్జాంపుల్ 2-3 పని మీరే చేస్తారు అనుకో. మీకు 2-3 పని ఇప్పుడు మీకు 10,000 ఇచ్చారు అనుకో, ఇద్దరు పని కూడా ఇద్దరికి ఇచ్చారు అనుకో, వాళ్ళకి ఇస్తే 20,000 అవుతాయి. అంటే ముగ్గురికి 30,000 అవుతున్నాయి అనుకో. సార్ మేము ముగ్గురికి ఇస్తాం 30,000 కదా, నేను ఒక్కరిని 15,000 నుంచి 20,000 తీసుకుంటా, నాకు ఇంకో పైసలు వద్దు, నేనే చేస్తాను, ఇంకా ఎక్కువ చేస్తాను చెప్పినాం అనుకో, అలా హ్యాపీగా ఇస్తారు. వానికి 10,000 మిగులుతాయి కదా, 15,000 మిగులుతాయి. మీకు నమ్మకం లేకుంటే ఫస్ట్ 5,000 పెంచి చూడండి, నమ్మకం అయితే 20,000 ఇవ్వని చెప్పండి, అప్పుడు ఈజీగా పెంచుతారన్నమాట. అర్థమైంది కదా. మన డిజిటల్ మార్కెటింగ్లో కామెంట్ చేసే శక్తి ఉంటుంది అన్నమాట. అర్థమైంది కదా. సో ఇలాంటి ట్రస్టబుల్ జాబ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా, అంత ధైర్యంగా చేయొచ్చు కాబట్టి చెప్తున్నాను అనమాట. అర్థమైంది కదా. సో మీకు ఏ బ్యాక్గ్రౌండ్ ఏ స్కిల్స్ అని సంబంధం లేదు, మీకు కెరీర్ గ్యాప్ ఉన్నా ఏదున్నా ఈ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ కావాలన్నా ఫ్రీలాన్సింగ్ కావాలన్నా ఇది హ్యాపీగా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ దాకా క్లియర్ కదా. సో ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగచ్చు. మా నెంబర్ ఇది కాంటాక్ట్ నెంబర్, మీరు ఏ డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేసి అడగచ్చు. ఓకే 630931 ఇది మా వాట్సాప్ నెంబర్, ఇది మా బిజినెస్ నెంబర్. యాక్చువల్లీ దీనికి మీరు వాట్సాప్ చేయడానికి రాదు, వాట్సాప్లో మీరు మెసేజ్ చేయడానికి ఉంటుంది కానీ దానికి ఇంటరాక్ట్ ఆటోమేషన్ ఉంటుంది. సో దీనికి కాల్ చేయండి. ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, లేకపోతే మాకు అదర్ వేరే బిజినెస్ అంటే వేరే నెంబర్ ఉంది 7093876282. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో కానీ కాల్ కానీ చేయండి. ఇది మా పర్సనల్ నెంబర్ అనమాట, బిజినెస్కి పర్సనల్ ఉంటుంది అనమాట. సో దీనికి కాల్ చేయొచ్చు, మీరు ఏం ప్రాబ్లం లేదు, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా మా టీం వాళ్ళు రెస్పాండ్ అవుతారు, మేమనే రెస్పాండ్ అవుతాం అనమాట. అర్థమైంది కదా. సో ఇది కాల్ కోసం మాకు 2 నెంబర్స్ ఉన్నాయి, దీన్ని కాంటాక్ట్ కండి. సో పేమెంట్ గేట్వే కూడా అని చెప్పిన, మీరు రేజర్ పే కూడా ఉంటుంది, మీరు ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నారో రేజర్ పే లింక్ ఉంటుంది, దానికి చేయొచ్చు అనమాట. ఫస్ట్ అయితే 100 రూపాయలు ఎవరైతే స్కాన్ చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఫస్ట్ అనే కాదు, రేపు 24 అవర్స్ ఉంటుంది. 24 అవర్స్ అంటే రేపు ఈ టైం కల్లా ఎవరైతే 3,000 పేమెంట్ అంటే చెప్తున్నా, ఫస్ట్ ఈఎంఐ వచ్చేసి 3,500 ఉంటుంది. ఎవరైతే పేమెంట్ చేయగలుగుతారో ఆగస్ట్ 1 లోపల పేమెంట్ అనేది తీసుకుంటాం మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి, తర్వాత ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళకు ఆగస్ట్ 10 వరకు ఉంటుంది అనమాట. సో అది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు జాయిన్ కావచ్చు. ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? పవన్ గారు ఇంకెవరు ఇందాక వచ్చారు కదా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, నేను ఇక్కడైతే స్టాప్ చేస్తున్నా. పవన్ గారు చెప్పండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? కరెక్ట్ 9 అవుతుంది, చెప్పండి. అన్మ్యూట్ చేసి మాట్లాడండి, ఎవరు లేరు. నో సార్ మీకు ఓకే ఇంట్రెస్ట్ ఉందా అండి డిజిటల్ మార్కెటింగ్ పైన? స్టార్ట్ చేస్తారా? ఓకే నో ప్రాబ్లం. ఇంట్రెస్ట్ ఉందా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా మీకు అర్థమైందా క్లాస్ చెప్పింది? చంద్రకళ గారు వెళ్ళారా? ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, రికార్డ్ అయితే స్టాప్ చేస్తున్నా. థ్యాంక్ యూ.